ఈ పూట ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతారా? ఒకరు మైక్లో చక్కగా చదివే అవకాశం ఉంటే చిన్న మైక్ వాళ్ళకి ఇవ్వండి. ఎక్కడ ఉందో చూడండి, రావాలి తొందరగా. ఆ మైక్ చిన్న సౌండ్ అండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. చదవండి అమ్మా. దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళరా చదవబడిన లేఖన భాగంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. అమ్మా నేను చెప్తానులే, ఓకే, మీరు చదవమన్నప్పుడు చదవండి. నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కోసం మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుంది. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి చెప్పండి. 40 రోజులు ఈ ఉపవాస కూడికలు చాలా చక్కగా జరుగుతున్నాయని మేము సంతోషిస్తున్నాం. చాలామంది దైవజనులు, ఇంతమంది దైవజనుల్ని పిలవాలంటే మామూలు విషయం కాదు, దొరకడం కూడా మామూలు విషయం కాదు. మరి ఈ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన దైవజనులకి మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుమారయ్య గారికి కూడా వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలమ్మా. పిల్లరా, పౌలయ్య గారు ఒక 14 పత్రికలు ఇంచుమించుగా రాశారు. చక్కగా వినండి నా మాటలు. 14 పత్రికలు రాశారు. అందులో ఎక్కువ శాతం పత్రికలు జైల్లో ఉండి రాయడమే జరిగింది. జైల్లో ఉండే రాశారు. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ 4:4లో తీయవసలు, నేను తీయమంటే తీయండి అమ్మ, చాలా స్పీడ్గా ఉన్నారు మంచోళ్ళు, కానీ నా మాటలు వినండి. అది జైల్లో ఉండి రాశారు. ఈ ఎఫెసీ పత్రిక కూడా జైల్లో ఉండి రాశారు. ఎఫెసీ పట్టణంలో వాళ్ళు చాలా నమ్మకంగా, వాళ్ళు చాలా యథార్థంగా మంచిగా ఉండే వ్యక్తులు. వాళ్ళ కొన్ని అతిశయాలు ఉన్నాయి ఆ పట్టణంలో. ఆ కారణాన్ని బట్టి వాళ్ళకి మెల్లగా మొదటి ప్రేమ అనేది కోల్పోయారు. మొదటి ప్రేమ లాస్ అయిపోయారు. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ పత్రిక యొక్క సారాంశం, దీన్ని పిండితే వచ్చేది ఏంటంటే, క్రీస్తులాగా మనం మారాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి, లోపము లేని సంఘముగా ఉండాలి అని చెప్పాడు. ప్రారంభమే అసలు ఈ పత్రికలు ఏం చెప్తాడంటే, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఆయన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు, ఆయన కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కోసం మనల్ని కోరుకున్నాడు అని చెప్పి, జగత్పునాది వేయబడక మునిపే దేవుని దృష్టిలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్లాన్లో మనం ఉన్నామని చెప్పి ప్రారంభంలోనే చెబుతాడు. ప్రియులారా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, ఇంత శ్రేష్టమైన పత్రిక చెబుతూ ఏమంటాడంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కోసం తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. మీరు కూడా అలాగనే ఉండాలి అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క ఫ్లేవరు, ఆ మాధుర్యత, ఆ సాక్ష్య జీవితం అనేది మనందరిలో కూడా కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం అని పౌలయ్య గారు చెబుతున్నారు మనకి. ఈ పట్టణంలో 25,000 మంది ఒక్కసారి సినిమా చూడగలిగినంత థియేటర్ ఉందంటండి. ఎక్కడ? ఎఫెసీ. మీరు వెళ్ళారా ఏంటండి అంటే, చరిత్రలో ఉంది. నేను వెళ్ళం కదా థియేటర్కి,
ఒకవేళ థియేటర్ మందిరంగా మార్చబడితే వెళ్తాం. హల్లెలూయా. థియేటర్ ప్రార్థనా మందిరం అయిపోతే వాక్యం చెప్పడానికి వెళ్ళాం, కానీ థియేటర్కి వెళ్ళం. అయితే ప్రియులారా, 25,000 మంది ఒక్కసారి సినిమా చూడగలిగినంత ఉందంట. అతిశయాలు ఉన్నాయన్నమాట ఈ పట్టణంలో. అతిశయాలు ఉన్న కారణాన మెల్లమెల్లగా వాళ్ళు చేసిన పని ఏంటంటే, దేవుని విడిచిపెట్టేసి, మొదటి ప్రేమ ఫస్ట్లో విడిచిపెట్టేసి, ఆ ఫస్ట్ ఉన్న ఆ సమర్పణ వదిలేసి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం తగ్గిపోయారు. అలా తగ్గిపోయిన ప్రక్రియలో పౌలయ్య గారు ఏమంటున్నారంటే, అసలు మీకోసం దేవుడు ఎందుకు మరణించాడో తెలుసా, ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా, ఎందుకు అర్పణగా బలిగా మారిపోయాడో తెలుసా అని ప్రియులారా అక్కడ స్పష్టంగా వ్రాశాడు. ఒక మాట, 52,000 గులాబీలంట నలిగిపోతే, మన దగ్గర జెండు బామ్ కాయ ఉంటో తెలుసా మీకు, చిన్న జెండు బామ్ సీసా, అందులో ఒక 5 ml 10 ml పడద్దు అంతే వాటర్ అందులో పోస్తే. 52,000 గులాబీలు నలిగిపోతే అంత రోజు ఎస్సెన్స్ అని చెప్పి వస్తుంది అంటండి. ఎంత అన్ని గులాబీలు నలిగిపోతాయి, అవి పిప్ అయిపోతే అందులోంచి వచ్చేది ఇంత కొద్దిగా ఎసెన్స్ వస్తుంది. అందులో కొంచెం కలపాల్సినవి కలిపి, ఇది హాఫ్ లీటర్ కదండి ఇది, ఈ రెండిట్లో కలిపి ఒక్క డ్రాప్ వేస్తే లీటర్ సెంటు తయారవుద్దంటండి. లీటర్ సెంటు ఒక్క డ్రాపు, ఒక్క చుక్క. అంటే అన్ని 52,000 గులాబీలు నలిగిపోయిన ఆ గులాబీలు నలిగిపోతే అందులోంచి తీసిన పరిమళం ప్రియులరా ఒక్క డ్రాపు వీటిలో వేస్తే లీటర్ సెంటు తయారవుద్దంట. లీటర్ అంటే ఇప్పుడు చూస్తున్న వారికి ఆ 10 ml ఎంత ఉంటుంది అంతే. అది 10 ml. మనం చాలామంది సిరప్ తాగినప్పుడు బాగా గుర్తు గీతలు ఉంటుంది దాని మీద, 10 ml అని, 5 ml అని ఉంటుంది కదండి. సీసా కొనుక్కుని నీరసంగా ఉంటుందని అరకు డబ్బా ఎత్తేసి ఒకసారి తాగేస్తారా? తాగారంటే మరి మనోడిని మరలా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, తప్పదు. హల్లెలూయా. అన్ని వేల గులాబీలు నలిగిపోతే ప్రియులారా అంత రోజు ఎసెన్స్ వస్తుందంట. చెరుకు గడ కూడా మీరు చూస్తారు, అది పిప్పి అయిపోతే, నలగొట్టబడితే, పూర్తిగా కొట్టబడిపోతే ప్రియులారా అది పూర్తిగా తీస్తారు మరలా పెడతారు అందులో పెట్టి చివరికి పిప్పైపోయి అందులో లేకుండా ఉండేది. యేసు ప్రభు కూడా మన కొరకు అలా కొట్టబడ్డాడంట, అంతగా నలిగిపోయాడంటండి. ఆమేననరా? అలా శవం దగ్గర టీ తాగినట్టు కూర్చోకూడదు, దేవుని సందులో ఉద్యోగంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి మాటకి ఏకీభవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో నేర్చుకుని చెబుతున్న మాటలు, ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఇస్తున్న మాటలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం ఈ రాత్రి మీకు చాలా కీలకం. రేపు మధ్యాహ్నంకి అయిపోద్దిగా కూటం. భోజనాలు ఉన్నాయా లేవా మీకు తెలుసా? ఉన్నాయని ఉన్నాయా? రేపు భోజనాలు ఉన్నాయంటే నేను కూడా ఉందామని మీరేం చెప్పట్లేదు. మరి ఉండమంటారా? మీతో కలిసి భోజనం చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఉంటే ఉండి లేకపోతే పో అన్నట్టు చూస్తున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. హల్లెలూయా. చేతులు మంచిగా. అలా కొట్టబడ్డాడు మన కొరకు, గాయపరచబడ్డాడు, దేహం అంతా కూడా నలిగిపోయింది, భయంకరంగా కొట్టబడ్డాడు. చెబుతాను వినండి, కొన్ని మాటలు చెప్పి ఆ పరిమళ వాసన మన జీవితం నుంచి రావాలంటే ఏమి జరగాలో ఒక 4-5 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయింది కూటం. మిమ్మల్ని ఎక్కువసేపు ఏం విసికించను, రోజు ఉన్నంతసేపు కూడా ఉండరు, ఉంటా అంతకంటే ఎక్కువసేపు ఉంటారు అంతే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం అవ్వలేదు చాలా మందికి. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు తల మీదంట 272 రకాల విషపు ముళ్ళు ఒక కిరీటముగా అల్లి యేసు ప్రభు తల మీద పెట్టి కొట్టారంటే, రెళ్ళు తిలా కొట్టగానే అది మెదడులోకి దిగిపోయిందంట. బ్లడ్ కారుతుంది తల మేంచి. చేతుల్లో ప్రియులరా 3.5 అంగుళాలు దలసర కలిగిన మేకులు, ఇంచుమించుగా 3.5 అంగుళాలు దలసర కలిగిన మేకులు అంటే ఈ బాటుల కంటే కూడా లావుగా ఉంటుంది ఆ మేకు. 8 అంగుళాలు పొడవు అంటే ఇంచుమించు ఇంత పొడవు ఉంటుందండి మేకు. అండి మన చెయ్యి 3.5 అంగుళాలు వెడల్పు ఉంటుంది ఇంచుమించుగా కదా. ఇంత దలసర కలిగిన మేకు యేసు ప్రభు చేతిలో పెట్టి కొట్టారంట. ఇంకా చెయ్యి ఏమీ లేదు ఆనుకోవడానికి, అంతగా కొట్టబడిందంట. ప్రియులారా చూడండి, మీరు గమనిస్తే వెనకాల కొరడాతో కొడితే వీపంతా కూడా నాగలతో దున్నబడిన నేలలాగా
పొరలుగా విడిపోయింది. మాంసం ఊడిపోయేదంట. ఇలా కొరడాతో కొడితే ఆ కొరడా వెళ్ళి మాంసం ముద్ద పట్టుకొచ్చేదంట. ఇలా మాంసం ముద్ద ఇలా లాగేదంట వెనకాల అండి. కాళ్ళలో కూడా అలాంటి రేకులే పెట్టి కొట్టారు. గెడ్డం ఉండేది ఆయనకి. గెడ్డం పట్టుకుని ఇలా లాగితే ప్రియులారా గెడ్డముతో పాటు మాంసం ఊడొచ్చేసిందంట. ఇలా దాని మీద ఫు అని ఉమ్మూసారు. 152 కేజీలు బరువు కలిగిన సిలువను యేసుప్రభు భుజం మీద ఎత్తుకుని మోస్తా ఉన్నాడు. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వినాలి. ఆ సిలువను మోస్తున్నప్పుడు అంట యేసుప్రభుకి ఆ సిలువను మోస్తున్నప్పుడు ప్రియులారా ఫుల్గా ఫీవర్ ఉందంట. జ్వరం ఉందంట. ఫుల్గా ఫీవర్ ఉందంట. ఆయన 100కి 100% దేవుని కుమారుడు, 100కి 100% మానవ రీతిగా ఏం చేశాడు? ఆయన బ్రతికాడు. దేవుడు మానవుడు. ఆయనకి ఆకలేసింది. యేసుప్రభుకి ఆకలేసిందా లేదా? ప్రైజ్ లార్డ్. ఫీవర్ ఉందంట. ఆ సిలువను ఎత్తుకుని మోస్తా ఉంటుంటే ప్రియులరా సున్నపు రాళ్ళు ఉంటాయంట. ఆ వెళ్తున్న గొలుగుతో మార్గంలో సున్నపు రాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయంట. అవి కాలుని ఇలా చీల్చేసి ఒక సీసా పెంకి లాంటిది గాజు పెంకి తెగితే మనకి ఎలా చీరిపోద్దో అలా చీరిపోతే ప్రియులరా అందులో ముళ్ళు గుచ్చుకుని అంట. మరలా చెప్పులు లేవు కదా. ఒక ఆయన రోషన్ అన్నని చెప్పి వినుకొండలో ఉంటారు, రోషన్ గారు అని చెప్పి. ఒకసారి మేము బాపట్ల దగ్గర మీటింగ్లో ఆయన నేను కలిసి వాడబడ్డాం. ఆయన రాశారు పాట, యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో ఎండాయ్యా రాళ్లల్లో నడిచాయ్యా. యేసయ్య పాదాలు ఏ పాదాలు అయ్యి అండి? ఆ సిలువను మోయలేక మోసుకు వెళ్ళారు పిల్లలు. చూడండి 3.5 అంగుళాల దళసరిగిన మేకులు చేతిలో కొట్టేస్తే ఇలా వ్రేలాడుతున్నాడు ప్రభు. మాట్లాడకుండా జాగ్రత్తగా వినండి. వ్రేలాడుతున్నాడు అండి యేసు ప్రభు. అలా వ్రేలాడుతూ ఉంటుంటే ప్రియులారా ఘోరమైన సిలువ మరణం. అన్ని గాయాల్లోంచి రక్తం స్రవించి కారిపోతుంది. ఒక రకంగా చెప్పమంటారా, పిప్పు అయిపోయాడు ఆయన. ఎముకలు ఎరగలేదు కానీ బాడీలో ఒక్క ఎముక కూడా ఎరగలేదు. లేఖనాల ప్రకారం ఒక్క ఎముక కూడా ముక్కలు అవ్వలేదు. కానీ ముక్కలు అవ్వకూడదు, ఎముకలు విరగకూడదు ప్రియులారా. కరెక్ట్గా ఒక వ్యక్తి చివరిగా యేసుప్రభుని ఇలా పొడిస్తే ఒక సైనికుడికి కన్ను సరిగ్గా కనబడదంట. కొద్దిగా మిల్లకన్ను. ఒకవేళ అందులోకి వెళ్ళిన తర్వాత మరి ఆ కన్ను సరిగ్గా కనబడదు ఏంటో. జాయిన్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ టైంలో, ఎందుకంటే ఒకవేళ అతను అంగవైకల్యం ఉంటే ఆర్మీలోకి తీసుకోరు కదండి. అందులోకి వెళ్ళిన తర్వాత చివరి టైంలో ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిందేమో. కరెక్ట్గా ఆయన పడవడం కూడా దుష్టుడు ఏం చేశాడంటే ఒక ఎముక కూడా విరగకూడదని ఉంది కదా, పొడిస్తే ఒక ఎముకన్నా విరిగిపోద్ది అన్నట్టుగా పొడిపిస్తే ప్రియులరా సాతాను ప్రారంతో పొడిపిస్తే కరెక్ట్గా 2 రిబ్స్ మధ్యలోకి వెళ్ళి గుండెకి తగిలింది. కానీ యేసు ప్రభు ఎముక ఒక్కటి కూడా ఏమవ్వలేదు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? గుండెలో పొడిస్తే ఎలా ఉంటుంది ప్రియులరా చెప్పండి కదా. ఆ రిబ్స్ మధ్యలోంచి అలా వెళ్ళింది. ఒక విషయం చెప్పమంటారా, బ్లడ్ అంతా అయిపోయింది అందులో. ఆయన శరీరంలో ఇంకా రక్తం లేదు. టోటల్గా రక్తం అంతా అయిపోతే గుండెలోనంట ఒక్క డ్రాప్ బ్లడ్ ఉందంట. ఒక్క డ్రాపే ఉంటే అది వచ్చి నేరుగా ఈ సైనికుడు కన్నులో పడితే కన్ను మెల్లకొన్నోడు కన్ను బాగుపడిపోయిందంట. ఆమేన్ చెప్పండి. అందుకని అతను అంటాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. భూమి ఆకాశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రియులరా చీకటి అయిపోయిందండి. భూకంపం కలిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులరా? గమనించండి మీరు. ఇంత ఘోరాతి ఘోరమైన శిలువ మరణాన్ని యేసు ప్రభు భరించాడు, యేసు ప్రభు అనుభవించాడు. ఎందుకో తెలుసా? అలాగే మన జీవితంలో కూడా ఆ ఫ్లేవర్ ఉండాలని, ఆయనలా మారిపోవాలని, ఆయనలాగా మనం బ్రతకాలని, క్రీస్తు స్వారూప్యం రావాలని, సంఘానికి క్రీస్తు స్వారూప్యం రావాలి, సంఘానికి క్రీస్తు గుణగణాలు రావాలి. ఆమేనండి. ఊరకనే ఏదో వార్తలు చదివితే వింటున్నట్టు కూర్చున్నారండి. హల్లెలూయా. సంఘానికి క్రీస్తు స్వారూప్యం రావాలి, క్రీస్తు గుణగణాలు రావాలి, క్రీస్తు పోలిక రావాలి, యేసయ్యలా మారిపోవాలి. ఉండే కొద్దీ మనం ఎలా మారిపోవాలంటే యేసయ్యలా మారిపోవాలి. మన వస్త్రాలు యేసయ్యలా ఉండాలి, మన మాట యేసయ్యలా ఉండాలి, మన వైఖరి యేసయ్యలా ఉండాలి, మన క్షమాపణ యేసయ్యలా ఉండాలి. నువ్వు బట్టలు వేసుకున్నప్పుడు ఏమనిపించాలి తెలుసా? నాలో క్రీస్తు కనబడాలి అని వేసుకోవాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నాలో క్రీస్తు కనబడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నాలో క్రీస్తు కనబడాలి.
మొంగమూరు దేవదాసాయి గారిని లూథరన్ స్కూల్లో జాయిన్ చేయడం కోసం తీసుకొచ్చారంట. చిన్న వయస్సు తీసుకుని వస్తే ఆ స్కూల్లో ఆ రోజుల అర్హత ఏంటంటే, ఎవరైనా స్కూల్లో చదవాలంటే, స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ప్రియులారా, వాళ్ళ ప్రార్థనా పరులు అయి ఉండాలంట. ఏమై ఉండాలి అక్క? మంచిది కాదు, పక్కన పెట్టి. హల్లెలూయా. ఓకేనా? ఏమై ఉండాలి? ప్రార్థనా పరులు అయి ఉండాలి. ఓకేనా? దేవుని సన్నిధికి రాగానే సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేయాలి. మనం మోగిందంటే అక్రమంలో ఉన్నట్టే, వాడుతున్నామంటే అక్రమంలో ఉన్నట్టే, ఇంకా ఆన్లో ఉండి బైబిల్లో పెట్టుకుని చూసుకుంటున్నామంటే అక్రమం చేసినట్టే. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం దేవుడికి ఇవ్వకుండా మనం ఉంటే చాలు, దీవెనలన్నీ పోతాయి. 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా దీవెన ఏమైపోద్ది? ప్లీజ్ దయచేసి మరలా అటు డైవర్ట్ చేయొద్దు, వాక్యాన్ని అటు వెళ్ళేటట్టు చేయొద్దు. మీ సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఫ్లైట్ మోడ్లో. ముందే పెట్టారా? చాలా మంచోళ్ళు. ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా, ఏ మెసేజ్లు మనకు వచ్చినా తీసేయండి. అసలు బైబిల్లో తీసేయండి, ఆ ఫోన్ పక్కన పెట్టండి. ఆ దరిద్రం మనకెందుకు? బైబిల్ మీద ఎప్పుడు ఫోన్ పెట్టకూడదు. దానికంటే గొప్పది బైబిల్. అవునా కదా? చెప్పండి. అబద్ధం చెప్తున్నాను నేను? ప్రైజ్ ది లార్డ్. పక్కన పడండి, తీసి. ఏం అవసరం లేదు. ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడు మనకి ఇప్పుడు, చేసినా ఆగుతాడు కాసేపు అవసరమైతే. బిల్లీ గ్రహం గారిని అతని న్యాయము నీతి అన్నీ బాగుండి పెట్టినారా, అమెరికాకి మీరు అధ్యక్షులుగా ఉండండి సార్ అని అడిగారంట. ఒక రైతు కుమారుడు బిల్లీ గ్రహం గారు. ప్రేమతో చెప్తున్నానమ్మా, మంచిదాన్ని నువ్వు. హల్లెలూయా. అడిగితే ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? బిల్లీ గ్రహం గారు, నేను ఇంత పెద్ద పోస్ట్ వదిలి అంత చిన్న పోస్ట్ నేను చేయలేను అన్నాడంట. ఒక మెట్టు నేనున్న స్థితి నుండి కిందకి దిగి అంత చిన్న పోస్టు చేయలేను అన్నాడు. అమెరికా అధ్యక్షుడు అంటే చిన్న పోస్టా? అమెరికాకి 52 రాష్ట్రాలు ఉంటాయి. యుఎస్ఏ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది 52 రాష్ట్రాలు ఉంటాయంట. 52 రాష్ట్రాలు. మనకి ఎన్ని ఉన్నాయి? 22. హల్లెలూయా. అర్థమైందా? దుబాయ్ ఉందా? మన ఆంధ్ర రాష్ట్రం అంత కూడా ఉండదు, అంతా పోగు చేసుకుంటా. ఒక జిల్లా అంత కూడా ఉండదండి, అది అంత చిన్నదే, కానీ చాలా రిచ్ కంట్రీ. అలాంటి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండమంటే, అందుకే అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచాలని శాసించగలదు అమెరికా. అమెరికా పెద్దది, ఇంకా ప్రపంచ దేశాల్లో పెద్దదన్నమాట అండి. విస్తారణ చాలా పెద్దది. అర్థమవుతున్న పిల్లరా? అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండవయ్య బాబు, ఇంక ఎలక్షన్ కూడా అవసరం లేదు, నిన్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఒక దైవజుడిని అడిగితే, దైవజుడు ఏమన్నాడు తెలుసా? ఒక మెట్టు కిందకి దిగి, నేను అంత చిన్న పోస్టు చేయలేను. అంత పెద్ద స్థాయి ఎవరిదో తెలుసా? దైవజనుడు. 10 మంది సంఘం ఉన్న దైవజనుడిదైనా అదే స్థాయి, 100 మంది సంఘం ఉన్న దైవజనుడిదైనా అదే స్థాయి, 150 మంది సంఘం ఉన్న దైవజనుడిదైనా అదే స్థాయి. నేనంటాను, మీరు కూడా దేవుని బిడ్డలు కదా? కదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పుకుంటున్నాం మనం? మన వస్త్రాలు అన్నీ కూడా, మన వైఖరి అంతా కూడా క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి. మీరు చక్కగా ఆసక్తిగా ఉంటే చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడతాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా వాక్యం ఈ పూట మనం నేర్చుకోవచ్చు. ఆమేన్ చెప్పండి. దిక్కులు చూడడం, అనాలోచనగా ఉండడం, నా బతుకు ఏమైపోద్దో, భవిష్యత్తు ఏమైపోద్ది అంటే నిజంగా ఏదోటి అయిపోద్ది. దేవుని సందులో ఉన్న అనాలోచనగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి వచ్చావంటే నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అవునా కదా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా ప్రియులారా? పరిమళ వాసనగా ఉండడం కోసం యేసు ప్రభు మన కొరకు కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఒక్క డ్రాప్ కూడా బ్లడ్ లేదండి ఆయన శరీరంలో, పూర్తిగా కొట్టబడ్డాడు. ఇదంతా దేనికి గుర్తు అంటే సంఘం మీద ప్రేమకు గుర్తు. అందుకే బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బిడ్డలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం. వినండి, బండ అంటే క్రీస్తు, సందులంటే గాయాలు, సందులంటే గాయాలు. పావురం అంట, వినాలి, ఎప్పుడైతే పావురమైన మనము, సంఘమైన మనము బండ సందుల్లో ఉండడం నేర్చుకున్నామో, ఈ పావురం అంట ఆ సందుల్లో, బండ సందుల్లో రక్తముతో తడిచి ముద్దయిపోయి, రక్తముతో తడిచి ముద్దయిపోయి, రక్తముతో క్రీస్తు గాయాలతో ముద్ర వేయబడితే ఏమవుతుందో తెలుసా? విజయము పొంది పై పైకి పై పైకి పై పైకి పై పైకి పావురం ఎగురుతుందంట. నిజమా కాదా చెప్పండి?
నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. హెబ్రీ 9:14 ఉంటుంది, చదవసలేదు, వినండి. ప్రైజ్ ది లార్డ్. మనస్సాక్షి శుద్ధి అయితే, రక్తముతో తడపబడితే, రక్తముతో కడగబడితే ఏమవుతామో తెలుసా? పావురం సంఘం ఆధ్యాత్మిక జీవితంలో పైపైకి ఎగురుతుందంట. రక్తం ఎక్కడుంది? సంఘంలోకి రావాలి. బండంటే క్రీస్తు కదా, సందులంటే గాయాలు. సంఘం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మీకు విషయం తెలుసా? హలో, మీరు ఏమంటారు? మీ నాన్నగారు మీ అమ్మగారు నువ్వు నాకు పుట్టలేదు. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు అడిగారు, నువ్వు మా పిల్లోడు కాదు, ఎక్కడో పెంటలో దొరికావు, తెచ్చాం అనేవారు సరదాగా. అందుకే నువ్వు అంత నల్లగా ఉన్నావు అని అంటుండేవారు నన్ను. నేను అనేవాడు, మరి నువ్వు నలిపే కదమ్మా, నేను మీ పిల్లోడినే అంటా ఉండేవాడు. హల్లెలూయా. ఊరుకుంటామా పిల్లోడు కాదంటే? మరి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? సందుల్లోంచి వచ్చావు, క్రీస్తులోంచి వచ్చావు, దేవుని సొత్తైన ప్రజ నువ్వు. రామేనరేటండి బాబు. హల్లెలూయా. లింగం భర్తలు నోరు తెరవరేంటి? అర్థమవుతుందా ప్రియులారా? క్రీస్తు గాయాల్లోంచి వచ్చావు, నువ్వు సందులోంచి వచ్చావు. ఎవరు అడిగినా నువ్వు నేరుగా చెప్పాలి, నేను క్రీస్తు బిడ్డనే, యేసయ్య బిడ్డనే అని చెప్పాలి. ఆ పరిమళం ఉండాలి. ఎక్కడైనా నువ్వు వెళ్తుంటే ఆ పరిమళం వెదజల్లాలి. ఒక సెంటు బాటిల్ ఇంట్లో కొట్టామనుకోండి, పగల కొట్టామనుకోండి, విన్నారా? ఆ వాసన రాకుండా ఉంటుందా? తలుపులు వేసినా, కిటికీలు వేసినా, ఎంత శుభ్రంగా కడిగేసినా అందులోంచి వాసన ఏమవుతుంది? వస్తానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న సీక్రెట్ మీకు చెప్పనా, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక స్త్రీ యేసు ప్రభు పాదాలని కడిగి ముద్దు పెట్టుకుని సెంటు బాటిల్ బద్దలు కొట్టి ఆయన పాదాలకు పూసిందా లేదా? చెప్పాలి మీరు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? పక్కనున్న యోధ అంటున్నాడు, బేదలకి ఇది అమ్మేసి బేదలకి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. నిజంగా బేదల మీద ప్రేమ మనోడికి, చాలా కరుణ ఉందా మనోడికి? లేదండి. దొంగోడు రూపాయి దొరికితే దాసేసుకుందామని మనస్తత్వం అనమాట. బ్యాగ్ మనోడి దగ్గర పెట్టాడు, ఎప్పటికప్పుడు లాగేస్తూ ఉంటాడు డబ్బులు. హల్లెలూయా కదా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా భూస్థాపన నిమిత్తం ఇవి నన్ను అభిషేకించింది, నన్ను అభిషేకించింది. లోకంలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడినా ఈమె పేరు ప్రస్తావించబడుతుంది. చిన్న మాట చెప్పను, యేసు ప్రభుకి పరిమళ వాసన, యేసు ప్రభు యొక్క బాడీకి పరిమళ వాసన వచ్చేటట్టుగా ఆ పాదాలకు పూసి పరిమళ వాసన వచ్చేటట్టుగా ఆమె చేస్తే ఆమె జీవితంలోంచి పరిమళ వాసన వెదజల్లేటట్టుగా. సాక్ష్య జీవితం. పరిమళ వాసన అంటే ఏంటి? అది దేవుని బిడ్డలకు ఉండాల్సింది. అది ఆమె సాక్ష్యం చూసారా? చాలా భయంకరంగా బ్రతికింది, ఇష్టానుసారంగా బ్రతికింది, నచ్చినట్టు జీవించేసింది. కానీ యేసయ్య పాదాల దగ్గర రావగానే, పాదాల దగ్గర నుంచి మరలా వెళ్ళేటప్పుడు సాక్ష్యం టోటల్గా ఏమైపోయింది? మారిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. అందుకే ప్రియులారా, మనందరి జీవితంలో ఏమి రావాలంటే పరిమళ వాసన. ఏమి రావాలి? స్వీట్ పెర్ఫ్యూమ్ అని ఉంది ఇంగ్లీష్లో. మధురమైన సువాసన. కొంతమంది నుంచి ఘాటైన సువాసనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒక ఇంచుమించు 750-800 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు కదా, ఇంచుమించుగా 740 కోట్లు, ఇంచుమించు 800 కోట్ల మంది ఉన్నారు. వినండి, అందులో స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారా, హాట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారా? చిన్న పిల్లోడికి మీరు కారం పెట్టండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాడేమో. చాక్లెట్ పెట్టండి. మీకు విషయం చెప్పనా, ఒక జంతికి పడేస్తే తొందరగా చీమలు రావు, కానీ బెల్లం ముక్క పడేస్తే చీమలు వచ్చేస్తాయి. చీమలు కూడా స్వీట్ ఇష్టం. హల్లెలూయా. అర్థమైందా మీకు? మన జీవితంలోంచి తీయని సువాసన రావాలంట. ఏ సువాసన అండి? అది దానికోసం బ్రతకాలి. ఇప్పుడు అక్కడే ఫెయిల్ అయిపోతున్నాం మనం. వాక్యాలు వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, జాగారాలు చేస్తున్నాం, 40 రోజులు ప్రార్థన అంటే వస్తుంది. 41వ రోజు మనలో ఉన్నదంతా పోకూడదు. దాన్ని కొనసాగించాలి, ఆ ఫ్లేవర్ కొనసాగించాలి, ఆ మాధుర్యత కొనసాగించాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నారంటే బాబు మొత్తం మారిపోయారండి బాబు. వీళ్ళు
అసలు వాళ్ళ మాట మారిపోయిందండి, వైఖరి మారిపోయిందండి, నడవడిక మారిపోయిందండి అన్న మాదిరి కనబడాలి. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పనా, ప్రసంగాలు విన్నంత మాత్రం జీవితాలు మారిపోవు. ప్రసంగాలు వినేసినా కూడా ఏం బ్రతుకులు అంతే మారిపోవు. కానీ ఆ ప్రసంగాలు విన్న తర్వాత ప్రార్థనా పరులుగా ఉంటే ప్రార్థనా పరుడి యొక్క స్వభావం ఏమైపోద్ది అంటే మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తులు వాళ్ళ స్వభావాలు మారిపోతాయి. ఎవరన్నా చేస్తున్నామని చెప్పి వాళ్ళ స్వభావాలు మారలేదంటే వాళ్ళు సరి అయిన విధానంలో ప్రార్థన ఏం చేయట్లేదని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, రోమా 12:1 చదవండి, కొంచెం ముందుకు వెళ్దాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా యేసు ప్రభు ఎలా అయితే సజీవ యాగంగా మన కొరకు కొట్టబడ్డాడో, నలగొట్టబడ్డాడో, హింసించబడ్డాడో, ప్రాణార్పణంగా పోయబడ్డాడో, పరిమళ వాసన వచ్చేటట్టుగా బ్రతికాడో ప్రియులారా విన్నారా, మనం కూడానంట సజీవ యాగముగా దేవునికి మన శరీరాలను ఏం చేయాలంట? మనం చనిపోకూడదు, బ్రతికుండగానే యాగం అయిపోవాలి. మన కళ్ళు యేసయ్యకి సమర్పించేయాలి. అంటే ఈ కళ్ళతో ఇంకా అపవిత్రత చూడకూడదు. నోరు యేసయ్యకి అప్పగించేయాలి. ఈ నోటుతో అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు రాకూడదు. మన చేతులు బ్రతికే ఉంటాయి, ఈ చేతులతో ఎవరిని కొట్టకూడదు. మన కాళ్ళు ఉంటాయి ప్రియులారా, ఈ కాళ్ళతో వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకూడదు. మన హృదయం ఉంది, ఈ హృదయంతో ఏది పడితే అది ఆలోచించకుండా దేవుని కొరకు ఆలోచించాలి. ఒకసారి డిఎల్ మోడీ గారు ట్రైన్లో వెళ్తుంటే అందరూ పేకాట ఆడుతున్నారంట. పేకాట ఆడుతుంటే అక్కడున్న సహోదరులు అడిగారంట, పేకాట సహోదరులు ఏమన్నారంటే, అయ్యా మీరు మరి మాతో కూడా ఒక చెయ్యి కలపొచ్చుగా అన్నారంట. ఆయన అన్నాడంట, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఒకడు మతి లేదంట, చేతులు లేవా, చేతులు ఉన్నాయిగా అడిగాడంట. ఒకడు చేతులు ఉన్నాయిగా అంటే అప్పుడు అన్నాడంట, నాకు చేతులు ఉన్నాయి కానీ ఇవి నాయి కాదు, యేసయ్యకి ఎప్పుడో నేను ప్రతిష్ఠించేశాను అన్నాడంట. ఇప్పుడు చేతులతో చేయకూడదు చేస్తున్నామంటే యేసయ్యకి ప్రతిష్ఠించావా? చూడకూడదు చూస్తున్నామంటే యేసయ్యకి ప్రతిష్ఠించావా? వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్తున్నామంటే సజీవ యాగంగా సమర్పించుకున్నావా? నీ జీవితంలోంచి ఆ మాధుర్యత రావాలంటే, పరిమళ వాసన రావాలంటే, పరిమళ వాసన వెదజల్లాలంటే నీ చేతులు ఎవరికి సమర్పించాలి? యేసన్న గారు ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇస్తున్నాడంట. ఇస్తుంటే ఒకడు మునుగుతున్నాడు కానీ చెయ్యి పైకి పెడుతున్నాడంట. పెడుతుంటే అడిగారంట యేసన్న గారు, అదేంటబ్బాయి అల్లెలు చెప్తున్నాడేమో ఆయన అనుకుంటున్నాడు. ఎంతకే ఏంటబ్బాయి చెయ్యి పైకి పెడుతున్నావు అంటే అప్పుడు అన్నాడంట, యేసన్న చేతికి మరలా బాప్తిస్మం ఇద్దు కానీ అన్నాడంట. చేతికి మరలా బాప్తిస్మా అంటే ఏ అని అడిగితే అన్నాడంట, నేను ఒకడు కొట్టాలి, ఆయన కొట్టేయాలి ఏదో రకంగా, బాప్తిస్మం పొందితే కొట్టకూడదు కదా, అందుకే చెయ్యి మొలగనివ్వట్లేదు, శరీరం అంతటికి బాప్తిస్మం కానీ చెయ్యికి ఇవ్వద్దు, ఆయన కొట్టిన తర్వాత మళ్ళా చేతికి బాప్తిస్మం ఇద్దు కానీ అన్నాడంట. అప్పుడు అన్నారంట, అవతలకు పో, అసలు నీకు బాప్తిస్మం ఏమను, బాప్తిస్మం పొందాలంటే ముందే మారు మనసుకు తగిన ఫలాలు మన దగ్గర ఏమవ్వాలి? ఉండాలి. వరకే నేను బాప్తిస్మం పొందేస్తాను, బాప్తిస్మం ఇచ్చేయండి కాదు, ముందే నువ్వు సిగరెట్ మానేయాలి, ముందే సినిమాలు చూడడం మానేయాలి. నీలో కొంతకాలం పరీక్ష చేస్తే పాస్టర్ గారు అండి ఒక మంచిది రావు. నిన్న బాప్తిస్మం ఇస్తున్నా ఒక చోట 10 మంది బాప్తిస్మం పొందితే ఒక అతను వచ్చాడు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నాను అప్పుడు లేడు అతను అండి, ఒక చోట లేడు, లేకపోతే వచ్చాడు, నాకు బాప్తిస్మం కావాలండి అన్నాడు. అనగానే నీటిలోకి వచ్చాడు, దిగిపోయాడు, చేతికి ఏదో తాళం తీసేశాడు కానీ అన్నాడు వచ్చి, పాస్టర్ గారు ఇచ్చేయండి అన్నాడు. దబ్బని చెప్పట్న నోట్లోంచి బ్రాందీ వాసన వస్తుందండి నాకు. నేను అన్నాను చాలా ప్రేమగా, బ్రదర్ మీకు ఇవ్వకూడదండి, మీరు తాగేసి ఉన్నారంటే, ముందు చెప్పలేదండి, తాగేసి కూడా తీసుకొచ్చేమో అనుకున్నాం బాప్తిస్మం అన్నాడు. నేను అన్నాను, కొద్ది రోజులు మీరు పరీక్ష చేస్తాం మిమ్మల్ని. పాస్టర్ గారు కూడా తప్పు కాదు, అతనే వచ్చేసాడు, బాప్తిస్మం పొందాలని చెప్పాడు, ముందు రోజు వరకు బాగానే ఉన్నాడు, చక్కగా బాప్తిస్మం పొందుతున్నాడు, కుదురుగా ఉన్నాడు. ఆ రోజు ఎవరో చెడగొట్టేశారు అతను, అది అసలు మ్యాటర్. నువ్వు దేవుళ్ళలో కలిసిపోతావేంటని బాప్తిస్మం పొందేస్తారని మందు పోయించేశారు తీసుకెళ్ళి. చెడగొట్టే టీం ఎక్కువ ఉంటారు కదండి,
నేను అన్నాను, వాళ్ళు పోసినా ఎవరు పోసుకున్నా ఈయన పోసుకున్నా ఇవ్వకూడదుగా, చెప్పండి. ఇప్పుడు మన చేతులు సజీవంగా దేవునికి సమర్పించుకుంటే ఎవరిని కొట్టం, ఏది పడితే చెయ్యం, లంచం తీసుకోం, పరిశుద్ధంగా ఉంటాం, యథార్థంగా ఉంటాయి. ఈ చేతులు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళవు, గొడవకి వెళ్ళవు, కైని తీసి నోట్లో పెట్టుకోవు, సిగరెట్ కావాలని అడగవు, చెత్త దగ్గరికి వెళ్ళవు. ఈ చేతులు యేసయ్య కొరకు మనం సమర్పించుకుంటే. అప్పుడు అంటున్నాడంట డిఎల్ మోడీ గారు, నా చేతులు యేసయ్యకి ఎప్పుడో ఇచ్చేసాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్యాయం చేస్తున్నాయా నీ చేతులు, ఆచారాలు చేస్తున్నాయి నీ చేతులు. అదే చేతితో బల్ల తీసుకుంటారు కొంతమంది, అదే చేతితో ఆచారాలు చేస్తూ ఉంటారు. ఇంటి ఓపెనింగ్కి అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంటి ఎదురుకుండా బూడిద గుమ్మడికాయ కడతారు, దాని వెనకాల కలబంద కడతారు, దాని వెనకాల 2 నిమ్మకాయలు, దాని వెనకాల 2 ఎండుమిరపకాయలు, దాని వెనకాల తలకే కడతారు. ఎదరు బోర్డు ఏముంటుందో తెలుసా? ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు, ఈ గృహానికి అధిపతి అని బోర్డు అంటారు. యేసుప్రభు అధిపతి అయితే బూడు గుమ్మడికాయ ఎందుకు వస్తుంది, ఎండుమిరపకాయలు ఎందుకు వస్తాయి? నేను అంటాను, ఒక అన్యజనులో ఉన్నారు, మెల్లగా చెప్పుకోవాలి, జాగ్రత్తగా చెప్పాలి, అలా చేయకూడదండి అని చెప్పాలి, ఇతరులను ఒప్పించుకోవాలి. మీరు చిన్న భయం పెట్టొచ్చు వాళ్ళని, ఏమన్నా తెలుసా, మేము దేవుడిని నమ్ముకుని ఇలా చేసామనుకో చేయమన్నోళ్ళకే నష్టం వస్తుంది అన్నామనుకోండి, కామైపోతారు. చెప్పను ఒక మాట, ఒకసారి మా చర్చికి ఒక ఆమె వస్తుంది, అమ్మాయి చనిపోయింది, రేపు కానీ అన్యులు అనమాట. మేము అక్కడికి వెళ్ళాం, మెయిన్ రోడ్లో పక్క అన్యుల మధ్యలో సమాధి కార్యక్రమం. నేను సమాధి కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా చేస్తాను. అంటే అది ఒకసారి జరుగుతుంది, అంతేనా? మళ్ళీ పుట్టేసి మళ్ళీ చనిపోతారా? పెళ్ళి అనేది ఒకసారి జరుగుతుంది, సమాధి కార్యక్రమం అనేది ఒకసారి జరుగుతుంది, అవునా కదా? అవి ఎలా జరిగించాలి అలా జరిగించాలి. అయితే వాళ్ళు ఏదో కొంచెం అన్యాచారాలు చేయడానికి చూస్తుంటే చేస్తున్నారు, పిల్లోడిని కాళ్ళకి దండం పెట్టి ఏదేదో చేస్తుంటే నేను అన్నాను, ఏమన్నా తెలుసా, ఆమె బాప్తిసం పొందింది, మీరు ఏదైనా అన్యాచారాలు చేస్తే లెక్కంతా మీరే దేవునికి అప్పగించుకోవాలి, మీ ఇష్టం మరి అన్నాను. లేనిపోయిన నష్టం మీరు అనుభవించాలన్నాను. ప్రతి ఒక్కడికి దడొచ్చేసి, పాస్టర్ గారు మీరు ఎలా చేస్తారు అలా చేయండి బాబోయ్, మేము అసలు జోకింగ్ చేసుకోం అన్నారు. మరి అలా ఉండండి అయితే అని చెప్పి దేవుని లెక్కల ప్రకారం, దేవుని నియమం ప్రకారం చేస్తే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మంచిగా నడిపించారండి, అంతా బాగుందండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ వీధిలో భయంకరమైన అసత్యం ఉన్న దగ్గర అలాగ దేవుని మాట ప్రకటించబడ్డం, దేవుని నామం కనపరచబడ్డం, స్వార్థ ప్రకటించబడ్డం అదే ఫస్ట్ టైం అండి. ఆమేన్ చెప్పండి. అందుకే మన చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, దేహం అంతా యేసయ్యకి ఏం చేయాలి? మనం సజీవ యాగంగా సమర్పించుకుంటేనే మాధుర్యత మనలోంచి వస్తుంది. ఆమేన్ చెప్పట్లేదు మీరు? యోబు అంటాడు, నా కళ్ళతో నేను కన్యకను చూడనని నేను నిబంధన చేసుకున్నాను. ఎలాగూ చూస్తాను నేను కళ్ళతో? విషయం చెప్పనా, సమృద్ధి ఉన్నప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు చెబుతున్నాడా యోబు ఆ మాట? కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన భక్తిని పోగొట్టుకోకూడదు, శ్రమ వచ్చినా మన ఫ్లేవర్ పోకూడదు, శ్రమ వచ్చినా కూడా మాధుర్యతలోంచి బయటికి వెళ్ళిపోకూడదు, శ్రమ వచ్చిన వాక్యాన్ని పక్కకి నెట్టకూడదు. ఆమేన్ చెప్పండి. మీకు విషయం చెప్పనంటారా, వాక్యం కొరకు నిలబడే వ్యక్తులు మీరు అనుకోండి, చిన్న చిన్న కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. అయితే ఇంకో విషయం చెప్పమంటారా, బహుమానం కూడా వస్తుంది. ఫిలదెల్ఫియా సంఘం అంట ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొందంట. ఏ విషయం అండి? తెస్సలోనికి సంఘం అంట ఉపద్రవములో ఆనందముతో వాక్యాన్ని అంగీకరించిందంట. హల్లెలూయా. బైబిల్ నీతి వాక్యం, ఓర్పు వాక్యం, కృపావాక్యం ఉంటారు. నీతి వాక్యం ఏంటి? అన్యాయం చేయకుండా నీతిగా బ్రతకాలి. కొట్టు దగ్గరికి వెళ్ళాం, 500 ఇచ్చాం, ప్రియులారా 450 అయింది. మరలా మర్చిపోయి మనం 450 ఇచ్చేసి మనకి 50 తీసుకున్నాడు. ప్రభువా ఎంత గొప్ప దేవుడు, ఉపవాస కూడికలు ఎంత కార్యం చేసావా అని జేబులో పెట్టుకుని వచ్చేయకూడదు. హల్లెలూయా. సార్ 450 అయితే మీరు మర్చిపోయి మరలా నాకు 50 ఇవ్వాల్సింది పోయి 450 ఇచ్చారు, తీసేసుకోండి సార్. అది నీతి వాక్యం మనలో ఉండాలి. ఒక్కొక్కరు స్థలం 3 సెంట్లు కొంటారు, కానీ ఇల్లు 5 సెంట్లో కడతారు. నీతి వాక్యం పనిచేసినట్టు అంటారా? చెప్పండి. అంటే ఎన్ని సెంట్లు కలిసిపోయింది? ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కళ్ళు ప్రియులారా ఎంత ఇచ్చినా సరే తీసుకుంటూనే ఉంటారు, అన్యాయంగా తీసుకుంటూ ఉంటారు. నీతి వాక్యం పనిచేయాలి. మన చేతులు యేసయ్యకి సమర్పించాలి, మన కాళ్ళు యేసయ్యకి సమర్పించాలి. ఎందుకో తెలుసా, దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయడానికి మనం వచ్చాం.
దేవుని గుణం ఇలా ఉంటుందని మనల్ని చూస్తే అర్థం అవ్వాలంట, దేవుని లక్షణం ఇలా ఉంటుందని మనల్ని చూస్తే అర్థం అవ్వాలంట, దేవుని ప్రేమ ఇలా ఉంటుందని మనల్ని చూస్తే అర్థం అవ్వాలంట, దేవుడు ఇలాగే ఉంటాడో అని మనల్ని చూస్తే అర్థమైపోవాలంట. మదర్ తెరీసా గారు కలకట్టా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి, అనాథ పిల్లలు పోగు చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. అనాథాశ్రయం కోసం డబ్బులు అడుగుతున్నారు, కొంచెం ఆ పిల్లల పోషణ కోసం అడుగుతుంటే తారాసింగ్ అనే ఒక వ్యక్తి కిళ్ళి తింటున్నాడంట. తింటా ఉంటుంటే ప్రియులరా, ఆ కిళ్ళి తింటా ఉంటుంటే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా అనాథ పిల్లల కోసం ఏదైనా ఇవ్వండి అయ్యా అని అడిగితే నవ్వులుతూ నా కిళ్ళి తింటున్న వ్యక్తి చేతిలో ఉమ్మూసాడంట. ఉమ్మూస్తే ఆమె చెయ్యలా తీసుకుని తన ఫ్రాక్ ఇలా తుడుచుకుని, తన ఫ్రాక్ వేసుకుని ఉండేది కదా ఆవిడ తుడుచుకుని, అయ్యా ఇది నా కోసం ఇచ్చావు, నేను తీసుకుంటున్నాను, అనాథ పిల్లల కోసం ఏదైనా ఇవ్వయ్యా అని ఇంకో చేయి చాపిందంట. వెంటనే ఆ దారాసింగ్ అనే వ్యక్తి మదర్ తెరీసా కాళ్ళ మీద పడిపోయి, క్రైస్తవులందరూ నీకులాగా దేవుణ్ణం, నీకులాగా క్రియలు కలిగి ఉంటే ఎప్పుడో మన దేశం మారిపోదునమ్మా అని కాళ్ళ మీద పడిపోయాడంట. ఉమ్మేస్తే ఉమ్ము తీస్తాను బట్టలకే. మనమైతే ఈ లింగంపరిచంట్లు ఉమ్మూసాడు అనుకోండి, సంఘం అందరూ వెళ్ళిపోయాడు మీద థూ 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 అని ఉమ్మూసేసి మొత్తం ఉమ్ముతో తడిపేది మండి. మరి క్రీస్తు ఫేవర్ ఎక్కడుంది, మాధుర్యత ఎక్కడుంది? ప్రైజ్ లార్డ్. కనబడాలా వద్దా? నేను అంటాను, ఇవి లేకుండా నేను పాటలు పాడుతున్నానండి, ఉపవాసం ఉన్నానండి, నేను చాలా టాప్ అండి, నేను సంఘంలో చాలా పెద్ద మనిషినండి, ఏం కుదరవండి. క్రీస్తు ఫ్లేవర్ నీ దగ్గర కనబడాలి, క్రీస్తు క్షమాగుణం నీ దగ్గర కనబడాలి, క్రీస్తు మాధుర్యం నీ దగ్గర కనబడాలి. యేసయ్య లాంటి ప్రార్థన, యేసయ్య లాంటి మనస్సు, యేసయ్య లాంటి క్షమాగుణం, యేసయ్య లాంటి తత్వం, ప్రైజ్ లార్డ్, అది కనబడితేనే కదా. మనం చూసాం మొన్న చార్లీ గారిని చంపేస్తే తన భార్య ఏమనకుండా ఒక క్షమాపణ మాట చెప్పి వదిలేస్తుంది. ప్రవీణ్ ప్రగడాల గారిని ప్రియులరా, ఆయన చనిపోతే తన భార్య, నా భర్త చాలా మంచోడు, తను చంపిన వారిని కూడా ఎవరో తెలిసినా కూడా క్షమించగలిగిన అంత మంచోడు. ఇవి మన దగ్గర కనబడాలి కదండి. నేను అంటాను, ఎదుగుదల అంటే ఏంటి, నీలో పరిమళించడం అంటే ఏంటి, మోకరించేసి ఓ దీర్ఘ ప్రార్థన చేసేయడమా? కాదు, నీలో క్రీస్తు ఫ్లేవర్ కనబడాలిగా, ఆ మార్పు కనబడాలిగా, క్షమాగుణం కనబడాలిగా. అలా కనబడాలంటే సజీవ యాగంగా దేవునికి మనం ఏం చేయాలి? మనం హల్లెలూయా, గట్టిగా చెప్పండి. జార్జ్ విట్ఫీల్డ్కి, జాన్ వెస్లీకి సిద్ధాంతాల దగ్గర కొంచెం తేడా వచ్చిందండి. సిద్ధాంతం అంటే తెలుసా, ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం అంటారు దాన్ని, ఒక విధానం. మనకు ఒక బోధ ఉంది కదా, బోధ దగ్గర తేడా వచ్చిందంట. కొంతమంది మధ్యలో వ్యక్తులు వెళ్ళి జార్జ్ విట్ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి, జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి అన్నారు, జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి సార్ అని చెప్పి మాట్లాడి, ఒకవేళ జార్జ్ విట్ఫీల్డ్ గారు మీరు మాట్లాడుకోవట్లేదు కదా, పరలోకంలో ఒకవేళ జార్జ్ విట్ఫీల్డ్ గారి దగ్గర, జాన్ వెస్లీ గారి దగ్గర పరలోకంలో మీకు చోటిస్తే దేవుడు ఏం చేస్తాడని అడిగారంట. అసలు ఎలా ఉంది ఈయన మనసు చూద్దామని. మధ్యలో వాళ్ళు చాలా గొడవలు ఉంటారండి, ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి సంఘాన్ని ముక్కలు చేసేవారు, దైవజనుడిని బాధ పెట్టేవారు, దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అడిగారంట. అప్పుడు జాన్ వెస్లీ అన్నారంట, ఆయన జార్జ్ విట్ఫీల్డ్ అన్నారంట, పరలోకంలో ఆ మహానుభావుడి దగ్గర, అంత భారం కలిగిన వ్యక్తి దగ్గర నాకు చోటు తగ్గితే అంతకంటే భాగ్యమేముంది అన్నాడంట. ఒకవేళ వీళ్ళు ఏమని ఆశించారంటే, చిచ్చి పరలోకంలో ఆయన పక్కన చోటు దొరికితే కనుక నేను ఉండను అని అంటాడు అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, అంత మహానుభావుడి దగ్గర, పరలోకంలో అంత భారం కలిగిన వ్యక్తి దగ్గర నాకు చోటు దొరికితే అంతకంటే భాగ్యమేముంది అన్నారంట. వాళ్ళ పరిపక్వం అనేది ఎలా ఉందో చూసారా, పరిణితి అనేది ఎలా ఉందో చూసారా, ఎదిగిన అనుభవం ఎలా ఉందో చూసారా ప్రియులరా. మనం ఆ స్థాయికి ఎదగాలి. ప్రైజ్ లార్డ్. ఎవరైనా క్షమించగలుగుతున్నావా? క్షమాపణ గుణం నీకుందా? మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నావా? ప్రైజ్ లార్డ్. అది మన దగ్గర కనబడాలి. కొంతమంది మనం ఎంత క్షమించినా, ఎంత ప్రేమించినా మనతో మాట్లాడరో, ప్రైజ్ లార్డ్ చెప్పరు, మన కోసం చెడ్డగానే చెబుతూ ఉంటారు. వాళ్ళకి ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పి వదిలేయడమే. ఎందుకో తెలుసా, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండదు. సాధ్యం కాకపోతే వదిలేయడమే. ఇంక వాళ్ళు క్షమాపణ అడుగుతున్న క్షమాపణ లేదా, మనస్ఫూర్తిగా క్షమించిన మనతో మాట్లాడట్లేదా, పక్కన పెట్టేయండి. మనసులో ఎటువంటి ద్వేషం లేకుండా వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. మీరు ఈ పూట వాష్ అవుతున్నారని నాకు తెలుసు, కడగబడుతున్నారని నాకు తెలుసు, దేవుని ఆత్మ మీ మధ్యలో కార్యం చేస్తారని నాకు తెలుసు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్.
అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం. చూడండి, ఈ సమయంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, లేవియా కాండం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ప్రియులారా, మీరు దానికంటే ముందు చూస్తే అది ఏం చేయాలంట? ముందు కోడెదూడను ఏం చేయాలంట? వధించాలి. అంటే వినండి వినండి, ఇప్పుడు పరిమళ వాసన రావాలంటే ప్రియులారా, ఫస్ట్ జరగాల్సింది ఏంటో తెలుసా? నా వైపు చూడాలి, జాగ్రత్తగా ఈ పాయింట్స్ వినాలి. ముందు మన తల తీయబడాలంట. బలిపీఠం వెళ్ళిన తర్వాత మన తల ఏమవ్వాలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ తల తీయబడి, మన శరీరానుసారమైన తల తీయబడి క్రీస్తు తల మనకు పెట్టబడాలి. ఎందుకో తెలుసా? ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మన తల మనకు ఉందనుకోండి, లేనిపోయిన ఆలోచన, ఈ కులం ఆ కులం, నేను పలానా వ్యక్తిని, పలానా ఇది అని అంటారు. ఈ తల ఎప్పుడైతే తీయబడిందో, తల తీయబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? గుర్తింపును కోరుకోకూడదంట మనం. అది గుర్తింపును ఏం చేయకూడదు? సంఘంలో మన జీవితం నుంచి పరిమళ వాసన రావాలంటే నేను అనే స్వభావం మనలో ఏమవ్వకూడదు. ఎక్కువ ఇప్పుడు అదే గొడవ. మా కుటుంబం పేరు చెప్పండి, మా పేరు చెప్పండి. ఒక ఆమె ఫ్యాన్ ఇచ్చిందండి చర్చిలో. మీ ఫ్యాన్లు చాలా బాగున్నాయి, మంచి ఫ్యాన్లు, గాలి కూడా బాగా తగులుతుంది దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఫ్యాన్ ఇచ్చంట ఒక రెక్క మీద బతికినోడి పేరు, ఒక రెక్క మీద చచ్చినోడి పేరు, ఒక రెక్క మీద పుట్టేవాడి పేరు అండి, ఒక రెక్క మీద మనవరాల పేరు, ఒక రెక్క మీద మనవడి పేరు. అసలు ఏనివ్వట్లేదంటండి ఫ్యాన్, ఉడుకుచ్చేస్తుందంట. పాస్టర్ గారికి ఇచ్చింది కానీ ఏం చేయట్లేదు. ఈ మధ్యలో దిమ్మ ఉంది కదండి, దీని మీద ఏమో తాత ఫోటో వేసిందంటే. అంటే సంఘంలో ఇంకొప్పుడు దేవుడు కనబడకూడదు, ఎవరు కనబడాలి? మాట్లాడట్లేదు ఏంటో మరి. మీరు అడుగుతున్నారేమో పాస్టర్ గారిని మా పేరు చెప్పండి అని. సైలెంట్ అయిపోయారు భక్తులు. హల్లెలూయా. గుర్తింపు ఏమవ్వకూడదు? మన తల తీసిపెడాలి. నా తల ఉండేది ఇదివరకు, నా తల నాకు ఎంత కోపం అవుతుంది, చాలా కోపం. ఒక 2-3 చేతులు ఎరగొట్టానండి, ఒక 2-3 బ్లేడ్తో కోసాను, దొంగతనాలు చేసేవాడిని. ఎవడు కొట్టినా మారేవాడిని కదా అసలే. ఇప్పుడు కాదండి బాబు, చిన్నప్పుడు గొడవ చెప్తున్నాను. అలా చూస్తున్నారండి నా వైపు. నా తల అన్నమాట అది. సినిమాలకు వెళ్ళిపోవాలని ప్రేరణ ఉండేది నా తల. డబ్బులు పోగు చేసుకుని సినిమాలకు వెళ్ళిపోయేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, అల్లర చేసేవాడిని, చర్చిలో కూడా కుదురుండేవాడిని కాదు. హల్లెలూయా. అసలు చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలని మనసే నాకు ఉండేది కాదు. మా అమ్మగారు తీసుకెళ్తే ఏంటి దరిద్రం చర్చికి అనుకోండి, పాస్టర్ గారు అవ్వాలని అనుకునేవాడు కాదు. తర్వాత అయినా కొంతకాలంకి ఏదో నేను పాటలు పాడడం అలా మొదలు పెడితే పెద్ద సింగర్ అయిపోవాలని ఆశ, కానీ చర్చికి వెళ్ళాలని ఆశ ఉంది. సంగీతం నేర్చుకుందామని సంగీతం సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు సరి పద్ద అని పంపించేశాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. రాగాల వరకు వెళ్ళినప్పటికి రోగం వచ్చేసి మానేసేవాడిని. ఈ సరిగమలన్నీ నేర్చుకుని, సంగీతం నేర్చుకుని పెద్ద విద్వాంసుడు అయిపోవాలి, తెగపాడేయాలి, అసలు నాకులాగా సంగీతం తెలిసిన ఉండకూడదు అన్నంత ఆశపడిపోయేవాడిని. కానీ ఎందుకో సంగీతం నేర్చుకుని ఇచ్చేవాడు కదా దేవుడు. నా సారేమో సరి పద అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. నా తల అన్నమాట అది. ఇప్పుడు ఏమవ్వాలంటే మన తల తీయబడాలి. నీ తల ఏమవ్వాలి? తీయబడి క్రీస్తు తల పెట్టబడాలి. ఎందుకంటే శిరస్సు నుండి ఆలోచనలు రావాలి. దాని అర్థం ఏంటి చూడండి, ఎక్కడైనా రైల్వే ట్రాక్ దగ్గర తలకాయ పోతుందండి, బాడీకి తలకాయ ఊడిపోతుంది. గుర్తు తెలియని మృతదేహం అంటారు. కొన్నిసార్లు తలకాయ ఉండదు. అంటే సంఘములో మనం ఏం కోరుకోకూడదు? అది గుర్తింపు. నువ్వు కోరుకోకుండా ఉంటే నీ జీవితం నుంచి పరిమళ వాసన వస్తుంది. నిజమండి. ప్రభా, మేమేముందని ఆయన మేము కనబడకూడదయ్యా, మేము మరుగై ఉండాలయ్యా, మీరు కనబడాలయ్యా, మేమేమిచ్చినా మా పేరు చెప్పకూడదయ్యా అయ్యగారు, మీరు కనబడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి ప్రతిఫలం ఎక్కడ ఉంటుందంట? అదిగో వాళ్ళలోంచి పరిమళ వాసన వస్తుంది. హల్లెలూయా. చూడండి, 11, 12, 13 సంవత్సరాలు దావీదు అడ్రస్ ఎవరికీ తెలియదు.
వాని అన్న అడ్రస్ అన్నీ ఎవరికైనా తెలుసు, కానీ దావీదు అడ్రస్ తెలియదు ఎవరికి. ఎక్కడున్నాడని నేను చెబితే దావీదే చెప్పాడు దానికి. దేవుని బలిష్టమైన రెక్కల క్రింద ఉన్నాడంట, దేవుని చాటునున్నాడంట. ఆ మాట దావీదే చెప్పాడు. మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడను. అన్ని సంవత్సరాలు దేవుని చాటు నుండి దేవుని ముందు పెట్టాడంట. ఇప్పుడు చూసారా, దావీదు యొక్క పరిమళం, దావీదు యొక్క సాక్ష్య జీవితం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా? సౌలు 1000 కొలదయు, దావీదు 10,000 కొలదయు శత్రువులు హతమార్చారు. అందరి నోట దావీదు, అందరి నోట్లో దావీదు మాట వస్తుంది కదా. ఈ మాట రాకముందు ప్రియులారా, దావీదు గూర్చిన దావీదు నోట్లో దేవుని మాట. అరణ్యంలో ఒంటరిగా దావీదు, ఎవరింక తన హృదయం నిండా నోటి నిండా ఎవరున్నారంటే దేవుడే. దేవుడే కదా. మన జీవితంలో మనం ఏం కోరుకోకూడదు? నేను చిన్న సీక్రెట్ చెప్పనా, నువ్వు ఎంత కనబడకూడదు అనుకుంటే అంతగా దేవుడు నేను తీసుకొస్తూ ఉంటాడు ముందుకి. నేను ఎంత కనబడాలనుకుంటే అంత అటర్ ఫ్లాప్ అయిపోతావు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏసన్ గారి ఆల్బమ్ ఉంటుందండి, ఇప్పటికీ ఆ పాటలు ఎవరు రాశారో మనకు తెలియదు. పాటల పుస్తకం మీద ఆయన ఫోటో ఉండేది కాదు. ఆ ఆల్బమ్ మీద ఎవరు పాటలు రాశారో తెలియదు, అసలే ఎవరికీ తెలియదండి. గుడారాల పండుగ పోస్టర్ ఉంటుంది, దానికోసం ఏమని ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్య ప్రసంగికులు, అంతే. ఆ పోస్టర్లు కూడా అక్కడక్కడక్కడ చిన్న మొక్కలు. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, పరిచర్య కానీ జీవితాలు కానీ మనం కనబడకూడదు అనుకుంటే దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. నాకు ఇష్టం ఉండదండి ప్రజలకు కనబడడం, ప్రజల ముందు అడావిడి చేయడం, నా కోసం నేను చెప్పుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. మరుగైపోయి ఉండడానికి ఇష్టం. ప్రైజ్ లార్డ్. ఓన్లీ నేను స్టేటస్లు పెడతానండి, ఈ పాటలు ఇవన్నీ మన మీటింగ్స్కి వెళ్ళి పోస్టర్లు. ఎందుకంటే ఆ ఏరియాలో ఎవరైనా వస్తారో, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం బలపడతారు అనే ఉద్దేశంతో తప్ప ఇంక ఉద్దేశం కాదండి. రోజు ఎక్కడో చోట మీటింగ్ ఉంటాను, ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టడం కానీ, పలానా చోటకి వెళ్ళిపోయాను, ఎరగదీసేసాను అని పెట్టడాలు కానీ ఉండవు. 14 సంవత్సరాల నుంచి అడవిలో సువార్త చేస్తున్నామండి. 14 సంవత్సరాల నుంచి 1300 గ్రామాలు, 1400 గ్రామాలు చేసాం. వినండి, అయితే ఒక్క ఫోటో ఫేస్బుక్లో పెట్టలేదు తెలుసా. రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం ఫేస్బుక్ కూడా డిలీట్ చేశానండి, నేను వాడడం మానేశాను. అందులో చాలా ఇబ్బందికరంగా ఏదన్నా మనం పోస్ట్ పెడదాం, ఏమో చూద్దామన్నా కూడా చాలా ఇబ్బందికరమైనవన్నీ కూడా అందులో ఉంటున్నాయి. వెంటనే దాన్ని తీసేసాను. ఇది వద్దు ప్రభా, వాడకూడదని చెప్పి మొత్తం డిలీట్ చేశాను. నాకున్నారండి ఒక 1000 మంది 1200 మంది స్నేహితులు ఉన్నారు. నేను లైక్లు కొట్టను. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను తెలుసా? మనం కనబడడానికి ఈ రోజులు బట్టి నిజంగా చూస్తే ఎంత మరుగైపోయి ఎవరికి కనబడకుండా చాప కింద నీళ్ళలాగా సేవ చేసుకుంటాం మంచిది అనిపిస్తుంది. ఇంటి వ్యతిరేకతలో భయంకరమైన పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. మీరు మీ జీవితం నుంచి పరిమళ వాసన రావాలంటే, ఆ మాధుర్యత రావాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నేను కనబడకూడదు ప్రభా. కనబడకూడదు ప్రభా అంటే చర్చిలో కనబడకుండా వెళ్ళిపోవడం కాదు. వచ్చిన నేనేమవ్వకూడదు, ఇవి నేర్చుకోవాలి. మీరు గొప్ప వ్యక్తులుగా మార్చబడాలంటే. ప్రైజ్ లార్డ్. తల ఏమవ్వాలి? తీయబడాలి. తల తీయబడాలి. గుర్తింపు కోరుకోకూడదు. మన తల తీయబడి క్రీస్తు తల మనకు పెట్టబడాలి. అంటే శిరస్సుకి ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి? ఎఫెసీలో ఉంటుంది, మీరు చదవవలసిన వద్దు. 5:22 నుంచి వస్తే సంఘమునకు క్రీస్తు శిరస్సు. మనకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చేతిలోంచా? చూడండి, ఏదన్నా ఒక మంచి భోజనం మనం తినగానే, ఎంత తక్కువ తినగానే బ్రెయిన్లోండి సాంకేతికాలు వస్తాయి అన్నమాట. బ్రెయిన్లోండి. అందుకే బ్రెయిన్కి ఏదైనా చిన్న మెదడుకి దెబ్బ తగిలింది అనుకోండి, కాళ్ళు చేతులు పనిచేయవు, ఆ మనిషి చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు తెలుసా? సాంకేతికాలు అనేవి ఆగిపోతాయి. కాళ్ళు చచ్చిపడిపోతాయి, చెయ్యి చచ్చిపడిపోద్ది, ఈ పక్కంతా పనిచేయదు. పెరాలసిస్ స్ట్రోక్ అంటారు కదా దాన్ని, లేకపోతే పక్షవాతం వచ్చిందంటారు కదా, కాలు చేయి లాగేసినాయి అంటారు కదా. దాని అర్థం ఏంటి? సాంకేతికాలు ఏమైపోయినాయి? ఆగిపోయినాయి అనమాట. ఎప్పుడైతే తలలోంచి క్రీస్తు శిరస్సులోంచి ఆలోచనలు రావో, సాంకేతికాలు ఏమైపోతాయి? ఎవరైతే తలలోంచి ఆలోచనలు వస్తున్నాయో ప్రియులారా, వాళ్ళు ఎప్పుడు యోగ్యులుగానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి నడిపింపు వస్తూనే ఉంటుంది, కొత్త కొత్త మన్నా దొరుకుతూనే ఉంటుంది. దేవుడి దగ్గర కనిపెట్టి వాళ్ళు ఎప్పుడు చచ్చిపడిపోరు, వాళ్ళ ముందుకు తీసుకువెళ్తానే ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక పాట రాశాడు, అది చాలా ఇష్టం నాకు. ఒక ముక్క ఏంటంటే,
నీవిచ్చిన సౌభాగ్యం, దీవించిన నా జీవితం, నిలకడగా సాగాలి నీ నీడను నా జీవితం. నీవిచ్చిన సౌభాగ్యం, దీవించిన నా జీవితం, నిలకడగా సాగాలి నీ నీడలో. అంటే ప్రతిరోజు నీ పాదాల దగ్గర నేను గడపాలే. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన దీవెన, దేవుడు మనకిచ్చిన సమృద్ధి, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మన జీవితంలో చేసిన మేలులు అవి అలాగే నిలిచుండాలి. ఈ భక్తి జీవితం నిలిచుండాలి. ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ముందుకు కొనసాగాలంటే ప్రియులారా, ఆయన నీడలో మనం నిలిచి ఉండాలంటే. అక్కడి నుండి మిస్ అయ్యామంటే పోయినట్టే. ప్రైజ్ లార్డ్. కాదా? సౌలుకి ఒక రకంగా చెప్పాలంటే శిరస్సు దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి ఆలోచన వచ్చినంత కాలం బాగుంది. 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాజుగారి ప్రియులారా 2 సంవత్సరాల శిరస్సు దగ్గర నుంచి ఆలోచన వచ్చినాయి అంటండి. శిరస్సు అంటే దేవుడు, ఆయనకి మధ్యవర్తికున్న వ్యక్తి ఎవరో సామ్యూయేలు గారు. ఆలోచన వచ్చినాయి. కానీ బైబిల్ ఏముందో తెలుసా? 2 సంవత్సరాలే పాలన చేసినట్టుంది, 38 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి. అంటే 38 సంవత్సరాలు ఎక్కడి నుంచి లీడింగ్ రాలేదు. యాకోబుని అడుగుతారు, ఫరోని దీవిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అంటే, యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్ని, బ్రతికిన సంవత్సరాలు ఇన్ని అని చెబుతాడు. అంటే అక్కడ చాలా క్లారిటీగా, అంటే దాని అర్థం ఏంటి? దేవుడిలో ఉన్న సంవత్సరాలే కరెక్ట్ అయినవి, దేవుడు లేకుండా బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా వ్యర్థం అని చెబుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఆలోచన ఎక్కడి నుండి రావాలి? ఇప్పుడు మీకు ఈ మాటలు చెప్తున్నాను కదా, రాత్రి ప్రేయర్ చేశాను మీకోసం. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చాం. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఉదయకాలం నుంచి ఈ మాటలు ప్రేరణిస్తున్నారు. నేను వస్తా కూడా ఆలోచించుకుంటూ వచ్చాను. కారులో ధ్యానించుకుంటూ వస్తున్నాను ఈ మాటలు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత రాసుకున్నానండి ఈ మెసేజ్. నేను దేవుడు ఆలోచించాడు ఈ మాటలు మీకు చెప్పమని. తల ఏమవ్వాలి ఇప్పుడు? మన తల తీసివేయబడి ఆయన తల పెట్టబడాలి ఈ బాడీకి. నీ కుటుంబానికి క్రీస్తే శిరస, నీ ఇంటికి క్రీస్తే శిరస, నీ వ్యాపారానికి క్రీస్తే శిరస, నీ చదువుకి క్రీస్తే శిరస, నీ మినిస్ట్రీకి క్రీస్తే శిరస, నీ యొక్క జీవితానికి ఏసే శిరస. శిరస అయితే, ఆయన శిరస అయితే గనక చక్కగా అన్ని అలా అమర్చబడి కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటుందంటండి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన కొంచెం కష్టంగా, ఇబ్బందిగా అనిపించినా కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితాన్ని చూసి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పట్లేదు? ఎక్కడి నుంచి రావాలక్క నీకు ఆలోచన? యూట్యూబ్ నుండి, ఫేస్బుక్ నుంచి కాదు. కొంతమంది పెళ్ళయి అత్తగారింటికి వెళ్తారు. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవాలి ఆలోచన? అత్తగారింటి దగ్గర. పెళ్లి రోజే చెప్తారు, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోండి, మీ భర్త మీరు దేవుని వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారం వెళ్ళండి అంటారు. కానీ ఈవిడేం చేయాలి తెలుసా? అమ్మా, అత్తగారు నాకు పెసరట్లు ఇష్టం లేవని తెలిసిన పొద్దుటే పెసరట్టు ఉప్మా పెట్టిందమ్మా. ఈవిడంటది, ఇంకా నాకు ఫోన్ చేస్తావు ఎందుకు? ఫ్రీ బస్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, దా టంగుపెట్టులో సర్దుకుని వచ్చేయ్ రా. అసలు అలా అనొచ్చా తల్లి? పెసరట్లైన ఉప్మా అయినా, పూరీలైనా, ఏదైనా పూరీలైనా ఏమైనా తినో ఉండాలి అక్కడ. అలా ఫోన్ చేయకూడదు పద్దాక, నాకు అసలు ఫోన్ చేయకు అస్తమాటు అని అనాలి తల్లి. ఈవిడు పనికిమాల తల్లి, ఆవిడ పనికిమాల కూతురు. ఈవిడు పద్దాగా ఫోన్ చేద్దే, ఈవిడు పద్దాగా వచ్చి సర్దే. ఈవిడ ఏం చేద్ద తెలుసా ప్రియులారా? పెళ్లి చేసి పంపించినప్పుడే బీరువాంతా పట్టే పెట్టోటి కొనిస్తుంది ఈవిడికి. అది అమ్మ పెట్టనమాట. హల్లెలూయా. గొడవ అయితే చాలు బీరువా తోడేద్దే. ఈయన బట్టలు, ఈమె బట్టలు, ఆయన బట్టలు, అత్తగారు అందరి బట్టలు కూడా పట్టేది. అంత ఆటోలో పట్టదు, అంత పెద్ద పెట్టి. ఎక్కడ కొన్నదో మహాతల్లి, ఎక్కడ బుక్ చేసిందో తెలీదు. వచ్చేయ్. హల్లెలూయా. మన మా చర్చిలో పాపకు పెళ్ళి అయితే ఫోన్ చేసిన, అన్నయ్య నాకు ఇక్కడ ఆరాధన నచ్చట్లేదు అన్నయ్య, మా అత్తగారు వాళ్ళు సరిగ్గా చూడట్లేదు అన్నయ్య. నోరు మొయ్, ఉండక్కడ అడ్జస్ట్ చేసుకో. అంతగా ఇబ్బంది అయితే నెలకొకసారి రా ఇక్కడికి, భర్తను అడిగి ప్రేరికి రా, నీ భర్తను ఒప్పించు. నువ్వు భర్త ప్రార్థన చేయట్లేదు, భర్త అలాంటోడు ఇలాంటోడు అని. ఒక మనిషికి మనం స్వార్థ చెప్పాలంటే సింపుల్ సూత్రం మీకు చెప్పనా? ఒక అన్న కాసేపు, ఒక అన్యుడు అనుకుందాం కాసేపు. నేను స్వార్థ చెప్తున్నాను. ముందు స్వార్థ చెప్పడం కాదు, ఈయన్ని నేను ప్రేమతో గెలవాలి ఫస్ట్, అప్పుడు మన మాట వింటాడు. యేసుప్రభు నిజమైన దేవుని కోసం ప్రాణం పెట్టాడు, సరిపోతులు లేదు, చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోతాం అన్నాడు అనుకో, ఆడే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ముందు ఆ మనిషిని గెలవాలి. ప్రైజ్ ది లార్డ్.
అన్న ఏం చేస్తారన్నా, ఎక్కడున్నారన్న, ఏంటన్నా, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలన్నా, ఏ జాబ్ అన్నా, ఏంటన్నా, అవునన్నా, ఓకే అని మాట్లాడి హాయిగా చర్చికి వెళ్తారన్నా, వెళ్ళరన్నా, పర్లేదన్న, పర్లేదు, కుదిరినప్పుడు వెళ్ళండి. ముందు ఆ మనిషిని గెలవాలి మనం, అప్పుడు మన మాటలు ఏం చేస్తాడో వింటాడు. ప్రైజ్ లార్డ్. అవునా కదా చెప్పండి, మాట్లాడట్లేదు మీరు. మనకి ఎక్కడి నుంచి రావాలో ఆలోచన, అది అమ్మగారింటికాడి నుంచి, నాన్నగారింటికాడి నుంచి. నాన్న కూడా అంటాడు, గారంగా పెంచిన కూతుర్ని కొడతావా, చెయ్యి అద్దావా, ఈసారి చూద్దాం అంటాడు. గొడవ రేజ్ అయిపోద్ది, పంచాయతీ దగ్గరికి వెళ్తారు, ఊరు ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెడతారు. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు బైబిల్ చదువుతాడా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాడా, ఊరిలో కుటుంబాలని కట్టబడాలని ఏడుస్తాడా, చెప్పరే. ఆయనకేం తెలుస్తుంది. ఒకవేళ దైవికమైన వ్యక్తి అయితే పర్వాలేదు, కూతురు అలా చెప్పింది అనుకో, తల్లిదండ్రులు ఏం చేయాలి, తప్పు అలా చేయకూడదు, ఉండు అమ్మగారింటికాడు అత్తగారింటికాడు ఉండు అని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. రెండోది అక్కడ ఏముందంటే పిల్లరా, చూడండి ఆ మాట కూడా చదువుదాం, చదవండి ఇప్పుడు. 5 చదివారు కదా, 6 ఒక్కసారి. రెండోది ఏంటంటే ప్రియులరా, చర్మం వలవడాలి. పశువుకి పరిమళ వాసన రావాలంటే ఏమి రావాలి, చర్మం వలవడం అంటే ప్రియులరా, శరీర క్రియలను ఏమైపోవాలంటే చంపబడిపోవాలి. ఆమేన్ చెప్పండి. చూడండి మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, చారత్వము, అపవిత్రత, కక్షలు, భేదములు, అసూయలు, ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఏంటో తెలుసా ప్రియులారా, శరీర క్రియలండి. రెండోది చర్మం ఏమవ్వాలి, వాళ్ళ బలి పశువుకి చర్మం పూర్తిగా ఒలిచేయాలంట. అంటే దాని అర్థం చెప్పనా, అది ఏ బలి పశువో అసలు ఏ జంతువో ఎవరికీ తెలియకూడదు, తోక కూడా కట్ చేసేయాలంట. హలో, మనం ఎవరమో తెలియకుండా ఉండాలంటే శరీర క్రియలన్నీ మనలో ఏమైపోవాలి, చచ్చిపోవాలి. ఏ బలి పశువు, ఆదివారం చాలామంది మటన్ తెచ్చుకుంటారు. తెచ్చుకునే ముందు అది పోతు మాంసం అని లేకపోతే మామూలు మాంసం అని తోక ఉంచుతారండి. దానికి తోక వల్ల దాన్ని ఏం చేయగలుగుతామంటే మనం గుర్తుపడదు. పురుషులకి చాలామందికి నవ్వు వచ్చేస్తుంది మటన్ అంటే. ఆదివారం కొంతమంది ఈ ప్రార్థన వదిలే షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను అంటున్నా, ఆదివారం పప్పు తింటే తప్పేంటి అంటున్నాను. ఒక్క పూట పప్పు తింటే తప్పేముంది, మాట్లాడట్లేదు భక్తులు. కొంతమందికి రక్త ప్రోక్షణం జరగాలి ప్రతి ఆదివారం. రక్త ప్రోక్షణం జరగకపోతే, రక్తం చిందించబడకపోతే ప్రశాంతత ఉండదండి. ఏదో ఒకటి బలి అర్పణ అనేది ఏమవ్వాలి, బలిపీఠం మీద అర్పించబడాలి, దాన్ని వీళ్ళు భుజించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ గొడవ కాదు, ఇది చదవవలసింది. కానీ నెహెమ్యా పుస్తకంలో కూడా ఉంది. వాళ్ళంటే ప్రార్థనకి టైం అయిపోతే ఆదివారం మందిరికి వెళ్లకుండా ఆ చేపల దుకాణం దగ్గరికి, అవెమ్మే వాళ్ళ దగ్గరికి, ఇవెమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే నెహెమ్యా గద్దించాడంట. అక్కడి నుంచి ఉంది మ్యాటరు. గద్దించరే, మీరు మందిరం దగ్గర దుకాణం అంతా ఎందుకు పెడుతున్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఈ తిండి మీద పడ్డారేంటి అని చెప్పి నెహెమ్యా తిట్టాడండి వాళ్ళు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? రెండోది ఏమవ్వాలంటే చర్మం వలవబడాలి. అంటే దాని అర్థం ఏంటి, శరీర క్రియలు మనలో పనిచేయకూడదు. మత్సరము, క్రోధము, శరీరాశలు, కలహాలు అండి, ఇవన్నీ కూడా ఏమవ్వాలి. ఒక్కొక్కరు ఉంటారండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో, ఎంత చక్కగా కన్నీరు కారుస్తారో, ఎంత చక్కగా దేవుని దగ్గర విలపిస్తారో, ఎంత నెంబర్ 1గా ఉంటారో, గొడవ కూడా అంతే చక్కగా ఆడతారండి వాళ్ళు. అక్కడే తేడా వచ్చేది. రారా చూసుకుందాం, నువ్వు నేను తెలిపోవాలి అంటారు. ఇంత చక్కగా ప్రార్థన చేసిన వాళ్ళు గొడవాడతారని మనం అనుకుంటామా? శరీర క్రియలు పనిచేయకూడదు, శరీరం పనిచేయకూడదు, శరీరానుసారమైన మనసు పనిచేయకూడదు. ప్రైజ్ లార్డ్. ఇక శరీరం పనిచేసిందంటే అయిపోయినట్టే. మనం ఆత్మ చేత శరీర క్రియల్ని చంపేయాలంట. అందుకే ఆత్మ పొందుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్ళిపోం. ఆత్మ చేత లీడ్ చేయబడాలి, నడిపించబడాలి.
పద్మాసలంకలో అంటాడు పౌలు గారు, మన యోహాను గారు అంటారండి, ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభు దినమందు నేను ఆత్మవశుడునై ఉండగా. అంటే ప్రతి ఆదివారం కూర వశం కాదు మనం అయిపోవాల్సింది, గొడవల వశం కాదు మనం అయిపోవాల్సింది. ఆదివారం అంటే నా ఆత్మవశం అయిపోవాలి. శనివారం రాత్రి నుంచే ఒక సిద్ధపాటు ఉండాలంట మనకి. అప్పటికప్పుడు కంగారు గారు, అరే బండిలో పెట్రోల్ లేదు, నువ్వు శనివారం రాత్రే చూసుకోవాలి. బట్టలు శనివారం రాత్రే సిద్ధపరచుకోవాలి. కానుక శనివారం రాత్రే సిద్ధపరచుకోవాలి. మా దగ్గర ఫెయిత్ హోమ్లో ఒక 7 పిల్లలు ఉంటారండి, సమర్పించుకుని, సేవకు సమర్పించుకుని. 7 పిల్లలకి శనివారం రాత్రే నేను కానుకలు ఇస్తాను వాళ్ళకి. సండే స్కూల్ కానుక, పెద్ద ఆరాధన కానుక. ఒక బ్రాంచీ సంఘాలకు వెళ్తాం వాళ్ళని తీసుకుని. ఒకవేళ బ్రాంచీ సంఘాలకు వెళ్తే బ్రాంచీ సంఘాలకు సంబంధించిన కానుక. మా పాస్టర్ గారు కూడా శనివారం రాత్రే కానుకిస్తాను. నా కానుక కూడా శనివారం రాత్రే పక్కన పెట్టుకుంటారు. ఆ సిద్ధపాటు ఉండాలి. వస్తా పెట్రోల్ బంక్ దగ్గర చిల్లర మార్చి, అరే పెద్దోడా నీకు రూపాయి, చిన్నోడా నీకు 10 రూపాయి, మధ్యోడా నీకు పావలా అని అప్పుడు పంచిపెట్టడం కాదు. శనివారం రాత్రి సిద్ధపాటు ఉండాలి. ఇంకొక మాట, కంగారుగా ఆదివారం ఆరాధనకు రావడం కాదు, ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆమేన్ చెప్పండి. దుష్టుడు ఏదో రకంగా గొడవ పెట్టాలనుకుంటాడండి. ఆదివారం ఏదో రకంగా గలిబిలి చేయాలనుకుంటాడు. ఒక భర్త భార్య కొంచెం లేట్ చేస్తుందని, అమ్మా కొంచెం తొందరగా రెడీ అవ్వు అన్నాడంట. తప్పేముంది? పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, తొందరగా రెడీ అవ్వు అన్నాడంట. ఎప్పుడిది? ఆదివారం ఆరాధనకి వెళ్ళే ముందు. ఆమందంట, ఎందుకో ఎర్రగబడిపోతున్నావు, రెడీ అవుతున్నాను కదా అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఏం చేశాడు తెలుసా భర్త? అలా అంటావేంటని సీరియస్ అవుతుందంటే, కొడతావా కొట్టు అని మీదకి వచ్చిందంట. లాగిపట్టి ఒకటి ఇచ్చాడంట. ఎప్పుడిది? సిద్ధపాటు చూసారా ఎంత బాగుంది వాళ్ళకి. కొడితే ఎంత డేంజర్ అయిపోయిందో చూడండి. దుష్టుడు ఎలా పనిచేస్తాడో. పిల్లోడిని, ఒక చిన్న పిల్లోడిని, నెలల పిల్లోడిని మంచం మీదకి ఇసిరేసిందంట. హాల్లోంచి మంచం మీదకి ఇసిరిందంట. పిల్లోడిని ఇసురుతావని ఇంకొకటి వేస్తే ఇంకో గదిలోకి వెళ్ళిపోయి ఊరేసుకుని స్పాట్లో చనిపోయిందంట. అతను ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. పేర్లై మీరేం అడగండి. 2 సంవత్సరాలు అతన్ని కేసు పెడితే ఆ డిపార్ట్మెంట్లో తీసేస్తే అని గొడవ అయిపోయి 2 సంవత్సరాలు అనామకుడికి అడ్రస్ లేకుండా అక్కడక్కడ తిరిగాడండి. క్షణిక మాత్రం కోపాలు, క్షణిక మాత్రం ఆవేశాలు, క్షణిక మాత్రపు నిర్ణయాలు, తొందరపాటు కోపాలు ఉంటాయండి కొంతమందికి. చిన్న కోపానికి అంటే ఏం పని చేస్తుంది? మందిరానికి వెళ్తున్నారు, బాప్తిసం పొందారు, ఉపదేశాలు వింటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఏం పని చేస్తున్నాయంటే శరీరం పనిచేస్తుంది. అందుకే తల తీయబడాలి, చర్మం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, మీరు లేవియాకాండం 1:8-9 కూడా చదవండి. కట్టెలు పైన చక్కగా పేర్చవలెను, ఆంత్రయములను కాళ్లను నీళ్లతో కడగవలెను. ప్రైజ్ ది లార్డ్. తల తీసిన తర్వాత, చర్మం ఒలిసిన తర్వాత, వినండి, దాంట్లో ఉన్న అవయవాలు ఉంటాయి కదండి లోపల. నా వైపు చూడండి. ఆ అవయవాలన్నిటినీ కూడా నీళ్లతో కడగాలంటాడు. నేనేం చెబుతున్నా తెలుసండి? నా వైపు చూడండి. ప్రతి పాటు దగ్గరికి కూడా దేవుని వాక్యం వెళ్ళాలండి. లోపల ఉన్న ప్రతి పాటు దగ్గరికి, బయట ఉన్న ప్రతి పాటు దగ్గరికి నీళ్ళంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వెళ్ళిపోతే ప్రియులారా మనం పాపం చేయము. అప్పుడు కాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళాలి. వెళితే ఎలాంటి నడకలు పెడితే అలాంటి నడతలు మనం ఏం చేయము, నడము. అందుకే అంటాడు, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షములతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు అంటాడు. దావీదు అంటాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు. లైట్ వెనకాల పెట్టుకుని ముందు నడుస్తారు ఎవరన్నా? ముందే వేసుకుని. అంటే వాక్యపు వెలుగులో నీ నడతలు ఉండాలంటే అక్కడికి వాక్యం వెళ్ళాలి. నువ్వు నడిచిన నీ పాదాలు ఇరుకున పడవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించావు కాబట్టి. నీ నడతలు ఎలా ఉండాలి? చాలామంది అంటారు, రాంగ్ స్టెప్ వేసానండి. రాంగ్ స్టెప్ ఎందుకు వేసావంటే వాక్యం లేదు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలకి ముందు పెళ్లి చేస్తారు, కనిపెట్టరు. ముందు పెళ్ళైన తర్వాత వాడు మనోడు తలుపులేసి లోపల బాదుతూ ఉంటా, కొడతా ఉంటుంటే బయట ఉండి కనిపెడతా ఉంటారు. అప్పుడు ఉపయోగం ఏముంది? ముందే కనిపెట్టాలి.
ముందే దేవుని చిత్తం తెలుసుకోవాలి. గాడ్స్ విల్ ఏంటో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి నడతను వేసే నడక ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. తీసుకునే స్టెప్ ఎలా ఉండాలి? వాక్యముని పక్కన పెట్టామంటే, వాక్యం అంటే దేవుని మనసు, వాక్యాన్ని పెడచెవిని పెట్టామంటే, వాక్యాన్ని త్రోసివేసామంటే మన జీవితం అంతా కూడా చీకటిమయంగా మారిపోతుంది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అంటే ఆ వాక్యం లేకపోతే త్రోవ అంతా ఎలా ఉంటుంది? నడిచేదారంతా ఎడారిమయం అయిపోతుంది, చీకటి నడతలు అయిపోతాయి. కొంతమంది విచిత్రం, అద్భుతం, ఆశ్చర్యం ఏంటో చెప్పనండి, ఆ చీకట్లోనైనా అలా వెళ్ళిపోతారు కానీ మరలా వాక్యం దగ్గరికి, దేవుని దగ్గరికి ఏం చేయరు, రారు. అమ్మ నువ్వు చీకట్లో నడుస్తున్నావురా అని అన్నామనుకోండి, ఆ చీకట్లోనే పోతా ఉంటాయి. ఇంతవరకు వెళ్ళింది కదా జీవితం, ఇంకా వెళ్ళిపోనామండి, ఇంకా వెలిగేందుకండి అంటారు కానీ వెలుతురులోకి ఏం చేయరు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి, ఎప్పుడైతే అలాగా కడగబడతాదో, అలా కడగబడిన వ్యక్తి, అలా బలి అర్పణగా మారిపోయిన వ్యక్తి, సజీవ యాగంగా బలిపీఠం మీదకి వచ్చిన వ్యక్తి యెహోవాకు ఇంపైన సువాసనగా మార్చబడతాడంట. పరిమళ వాసనగా మార్చబడతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి జీవితంలో పరిమళ వాసన ఎలా వస్తుందో తెలుసా? లోక కాంటాక్ట్లుగా ఉండి, శరీరాశలుగా ఉండిపోయి, శరీర సంబంధమైన క్రియలు శరీర సంబంధమైనవి ఉండిపోయి, లోకములు అలాగే బ్రతుకుతూ నాలోంచి పరిమళ వాసన రావాలంటే రాదు. యేసన్న గారు ఒకసారి బస్సు ఎక్కుతున్నారంట, జనాలు తగులుతున్నారని మరలా వెనక్కి వస్తున్నాడంట. చాలా జనం ఉన్నారు, మరలా బస్సు ఎక్కుతున్నాడంట. మరలా జనాలు తగులుతున్నారని వెనక్కి వస్తున్నాడంట. మరలా బస్సు ఎక్కుతున్నాడు, అమ్మో జనాలు తగులుతున్నారని వెనక్కి వస్తే ఒక పెద్ద ఆమె బస్ స్టాండ్లో ఉండి గమనిస్తుందంట. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏమీ చెప్పకుండానే, బాబు నువ్వు దేవుని బిడ్డలాగా ఉన్నావు, దైవజనుడిలాగా ఉన్నావు అన్నాడు. అవునమ్మా. ఆయన ఏమన్నా ఒక స్టిక్కర్ పెట్టుకున్నాడు, నేను దైవజనుడని, తన క్రియలు చెబుతున్నాయంట. ఒకసారి ఒక హిందీ వాడు బస్సులో కూర్చుని ఉన్నాడంట, అంతలా ఉన్నాడంట. 3 సీటు ఒక్కడ సరిపోయిందంట. ఆడు ఎంత దీవించబడ్డాడు మీరు ఆలోచించుకోండి. సరిపోతే ఒక చోట బస్సు ఆగిందంట. ఆయన దిగి టీ తాగి అడిగారంట, భాయ్ చాయ్ తాగుతావా అని అడిగారంట. తాగుతానన్నాడంట. టీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చారంట. ఇంతలా ఉంటాడు, ఆ పొట్ట అన్ని సర్దుకుని కొంచెం అలా జరిగి, ఆయన పక్కగానే ఉండేవారు కదా యేసన్న గారు, అలా జరిగి బయటో భాయ్ బయటో అన్నారంట. కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ సీట్ కింద ఇలా చేయి పెట్టి ఇలా లాగితే ఎంత బాదం పప్పు ఉందంట, జీడిపప్పు అచ్చుందంట, ఇంకా బాదం పిస్తాలు. ఈడు దీవెనకి కారణం ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అది లాగి ఏం చేశాడంటే, వాడు తింటున్నాడంట, యేసన్న గారికి పెట్టాడంట. వాడు తింటున్నాడంట, యేసన్న గారికి పెట్టాడు. ఈయన తెగ తింటున్నాడంట. ఎందుకంటే మనకి ఎలాంటి భోజనం ఎవరు ఆడతాడరా, బాదం పప్పు ఇది అయితే కోడిగుడ్లో అట్టో సాంబారో మటనో పెడతారు, కానీ ఎలాంటి శ్రేష్టమని ఎవరు పెడతారని తింటున్నాడంట. సేవలో ఉపయోగపడతారు. తింటా ఉంటుంటే అప్పుడు యేసన్న గారు దిగాల్సిన బస్ స్టాప్ వస్తే, యేసన్న గారు ఇలా దిగి వెళ్ళిపోతుంటే ఆ లావంటోడు చేయి పట్టుకున్నాడంట. చేయి పట్టుకుని ఒక్క మాట అన్నాడంట, నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడంట. యేసన్న గారు అన్నారంటే, ఎలా తెలిసింది నీకు అని అడిగితే, నీ పరిశుద్ధ ప్రవక్తను చెప్తుంది నువ్వు క్రైస్తవుడు అని. నువ్వు అనుకుంటావు. ఒక మాట చెప్పనా, మనం దేవుని బిడ్డలం కదా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే మనం ఏమీ చెప్పగా అవసరం లేకుండానే మన ముఖంలో దేవుని బిడ్డలు మనకి కళ తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఒక్కొక్కడికి ఏ కళ ఉండదు అనుకోండి, ఇంక మనం ఏం చేయలేం. మనోడిని కళ ఉన్న వాళ్ళు మాత్రం ఆటోమేటిక్గా ప్రార్థనా పరులు, పరిశుద్ధులు అయితే కళ తెలిసిపోద్ది. అడిగేస్తారు. రమణక్కపేటను ఒక ఊరిలో వస్తుంటే ఒకడు నా పక్కన కూర్చున్నాడు, వాడి పక్కన నేను బస్సులో కూర్చున్నాను, కారు లేదు అప్పుడు, మీటింగ్కి వెళ్ళి వస్తుంటే కైనీ తీశాడు, నలుపుతున్నాడు, వేస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు డౌట్గా. మనవాడి పక్కనే కూర్చుని ఏం మాట్లాడట్లేదు. ఇందాక ప్యాకెట్ తీసావు కదా, ప్యాకెట్ బయటికి తీ అన్నాను నేను. తీసాడు. వేస్తావా, అలవాటు ఉందా, అయినా అంటున్నాడు. ఓ దుర్మార్గుడు, నన్ను ఏమంటున్నాడు ఏంట్రా బాబా అనుకున్నాను నేను. అనుకుంటే అప్పుడు దీని మీద ఏ బొమ్మ ఉందో చూసావా అని అడిగాను. టొబాకో కిల్స్ అని రాసి ఉంటుందండి కైనీ ప్యాకెట్ మీద. ముఖమంతా పుచ్చిపోయిన బొమ్మ ఒకటి ఉంటుంది. రానున్న దినాల్లో నువ్వు ఇలా అయిపోతావు తమ్ముడు చూసుకున్నానా అంటున్నాడు. నీ పేరేంటి అన్నాను. యాకోబు నా పేరు. మోసగాళ్ళకే మోసగాడు యాకోబు అంటున్నాడు. మళ్ళీ నిజమండి, అబద్ధం చెప్పట్లేదు. నేను అన్న, నీ పేరు యాకోబా, మోసగాళ్ళకే మోసగాడా, బాప్తిసం పొందనని చెప్తున్నావు, కైనీ తింటున్నావు, నీకేమన్నా
అర్థం ఉందా అని అడిగాను. నేను అనుకుంటానన్నాను. నువ్వు పక్కన కూర్చున్నప్పుడు నీ వాలకం చూసి నువ్వు ఎవరో పాస్టర్ గారు అనుకున్నాను అన్నాడు. కాదులే తమ్ముడు అన్నాను నేను. అని స్వార్థ చెప్తే మనోడు కైనీ ప్యాకెట్ తీసి పడేశాడు. ఆ రోజు నా దగ్గర బ్యాగులో చాక్లెట్లు ఉంటాయండి, చాక్లెట్లు ఇచ్చి వద్దు నన్ను అలా చేయకూడదు అని చెప్పి. మనం వద్దన్నా మన ముఖం దేవుని బిడ్డలు మన అర్థమైపోద్ది లేదా చెప్పండి. ఇప్పుడు కుమార్ గారిని చూస్తే పాస్టర్ గారిని ఈజీగా అర్థమైపోతుంది. హల్లెలూయా అని అక్కడ వెనకాల కూర్చున్నారు, ఆయన పాస్టర్ గారు అయి ఉంటారు. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైపోతుంది లేదు, మనకు కొద్ది గొప్ప స్పెషల్ ఉంటుందండి. సామీల్ గారు దాస్ గారిని చూస్తే యేసుప్రభు ఈ రూపంలో వచ్చాడు అన్నట్టు కనపడుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అర్థమవుతుంది లేదా కదా? మరి నీలో ఆ క్రీస్తు ఫ్లేవర్ కనబడాలి, ఆ మాధుర్యత కనబడాలి. అది కనబడినప్పుడే ప్రజలు పశ్చాత్తాపడతారు. నేను అంటాను, ప్రసంగాలు చేయడం గొప్పతనం కాదు, పాడడం గొప్ప కాదు, ఆరాధించడం గొప్ప కాదు, ఏదేదో నేను సేవ చేస్తానడం గొప్ప కాదు. యేసయ్యలాగా బ్రతకడం గొప్ప, యేసయ్యలా జీవించడం గొప్ప. సాధు సుందర్ సింగ్ గారు ఒకళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు, వెళ్తున్నారంట. వెళ్తుంటే 12:30కి రమ్మన్నారంట. ఆయన కరెక్ట్గా భోజనం టైంకి ఏం వెళ్తాను అనుకుని 12 గంటలకు వెళ్ళిపోయారంట. కాలింగ్ బెల్ కొడుతుంటే ఓ చిన్న పాప వచ్చింది. ఆ అమ్మాయికి నత్తి సరిగ్గా మాట్లాడడం తెలీదు. పిలిచిన ఆమె వంటగదిలో పని చేస్తూ ఉంటుంటే ఆ పాప వచ్చి ఇలా డోర్ దిగానే సాధు సుందర్ సింగ్ గారు కనపడ్డారంట. ఈమె ఆయన గేటు దగ్గర ఉన్నారు, లోపలికి రాలేదు, ఆ గుమ్మం దగ్గర ఉండిపోయారు, లోపలికి రాలేదు. ఈ పాప వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అంటుందంట, జీసస్ అంటాం రాక, మమ్మీ 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 మన ఇంటికి జీజే వచ్చారు అంటుందంట. సాధు సుందర్ సింగ్ గారిలో చిన్న పాపకి ఎవరు కనపడ్డారంట? ఒక మాట చెప్పనా దేవుని బిడ్డ, చాలా సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధన చేస్తున్నావుగా, చాలా సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాగా, చాలా సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలుగా ఉన్నాం కదా, ఒకసారైనా నీలో యేసుప్రభు ఎవరికైనా కనబడ్డారా? నిన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్టుందని ఒకసారైనా చెప్పారా? యేసుప్రభు ఉన్నట్టుందని చెప్పారా? అది లేకపోతే మన రాకళ్ళు ఎలా ఎత్తబడతాం? అది లేకపోతే పరిశుద్ధుల సమూహంలో ఎలా చేర్చబడతాం? ఆ మాధుర్యత ఎన్ని సంవత్సరాలు నీలో ఆ గుణం కనబడిపోతే దానికోసం కొన్నిటిని చంపుకోవాలి, కొన్నిటిని తీసేయాలి, కొన్ని ఆహాల పక్కన పెట్టాలి. మనం సజీవయాగంగా బలిపీఠం మీదకి వెళ్ళాలి, తల తీయబడాలి, గుర్తింపు కోల్పోకూడదు, చర్మం వలవబడాలి, ముక్కలుగా నరకబడాలి. అసలు ఏ మాంసం అది, ఏ బలి పశువో తెలియనంతగా ముక్కలుగా నరకబడాలి. కట్టెలు క్రమంగా పెరచబడాలి, ఆ కట్టెల మీద ఈ మాంసం పెట్టబడితే ప్రియులారా ఆకాశం నుండి అగ్గినొచ్చి ఈ కట్టెల్ని మాంసాన్ని కాల్చేస్తుంటే, అంగీకరిస్తుంటే అందులోంచి వచ్చే వాసన యెహోవాకు ఇంపైన సువాసన. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు టోటల్గా కాలిపోతేనే అందులోంచి బూడిదే. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తున్నాను, మా సంఘంలో ఎవరైనా క్యాస్ట్ పేరు ఎత్తారనుకోండి, దాన్ని నేను అంగీకరించను, మాట్లాడనివ్వను. అసలే చర్మం వలవాలి. మరి అతిశయుక్తం కాదు, దేవునికి మహిమ. ఒక 2-3 తమ్ముడోళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం. యథార్థంగా చెప్తున్నాను, అవతల అమ్మాయి ఎవరో ఆ క్యాస్ట్ ఏంటో మాకు తెలియదు, యథార్థంగా చెప్తున్నాను. డౌరీ కూడా తీసుకోలేదు వాళ్ళు. అంటే విన్నవాళ్ళు, మాట విన్నవాళ్ళు ఉంటారు, విననోళ్ళు కూడా ఉంటారు. యథార్థంగా చెప్తున్నాను. అవతల నేను ఒక మాట చెప్తే తమ్ముడోళ్ళు నన్ను అవతల ఎవరైతే మనకేంటి, ఏమైతే ఏముంది, దేవుని బిడ్డలే అందరూ, మనకు అనవసరం చేసుకుంది. ఇప్పటికీ తెలియదండి నాకు అవతల వాళ్ళ యొక్క అమ్మాయి క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. యథార్థంగా చెప్తున్నాను. నేను ఒక మాట చెప్పనా, మనం మాట్లాడడం కాదు, ఉండడం కాదు, మీరు కూడా దైవజనులకు అప్పగించుకోవాలి. దైవజనులకు ఆశ ఉంటుంది, ఇలా సంఘాన్ని పెంచాలి, నడిపించాలని ఆశ ఉంటుంది, కానీ సంఘం సహకరించాలిగా, మీరు కూడా సహకరించాలిగా, మాట వినాలిగా, సహకరించే వ్యక్తులుగా ఉండాలిగా. అయ్యా మీరేం చెప్తే అదేనయ్యా, ఎలా అంటే అలానయ్యా, మీరు ఎలా అంటే అలా చేద్దామయ్యా, వాక్యానుసారంగా చేయండి అయ్యా చాలు అని అంటే చాలుగా. దైవజనులకు ఎంత సంతోషమో. అరే నా బిడ్డలు ఎంత ఎదిగారా, ఎంతగా పరిమళిస్తున్నారు, బా సంఘం ఎంతగా లోబడింది, ఎంతగా అప్పగించుకున్నారని నీ కోసం మనస్ఫూర్తిగా పాస్టర్ గారి చేతులెత్తి దేవుని దగ్గర 2 మాటలు చెప్తే అసలు నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదమో తెలుసా? ప్రైజ్ లార్డ్. ఎంత దీవెనో తెలుసా? ప్రైజ్ లార్డ్. కిందకి చదువుదాం చూడండి. ఇప్పుడు 8-9 చదివారు కదా, ఆ 1-13 చదవండి. ఇప్పుడు దాని ఆంతర్యములను కాళ్లను నీళ్లతో కడగవలెను, తెచ్చి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హల్లెలూయా.
ఇలా వాక్యముతో కడగబడిన కాళ్ళు, వాక్యముతో కడగబడిన చేతులు, వాక్యముతో కడగబడిన పార్ట్స్, వాక్యముతో శుద్ధి చేయబడిన, ఉపదేశముతో కడగబడిన, లేఖనాలతో కడగబడిన, లేఖనాలతో శుద్ధి చేయబడిన, లేఖనాలతో కడగబడిన, వాక్యముతో పుటము వేసిన ఆ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఆ దేహం తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే, అంటే అలా కడగబడిన వారు పాట పాడితే, అలా కడగబడిన వారు ఆరాధిస్తే, అలా కడగబడిన వారు దేవుని ఆరాధన చేస్తే, అలా కడగబడిన వారు వాక్యము చెబితే, అలా కడగబడిన వారు ఆరాధన చేస్తేనంట, అదంట యెహోవాకి ఇంపైన సువాసన అంట. లోకాశలే, లోక తలంపులే అండి, లోక ఆలోచనలే ఉండి ఇక్కడికి వచ్చి నీకిష్టమైనది అన్నాం అనుకోండి, వినండి, ఆ పాటకు దేవుడు కదులుతాడా? ఇప్పుడు చెప్పండి, లోకంలో చాలామంది పాడుతున్న పాటల ద్వారా ఎందుకు మహిమ దిగి రావట్లేదు? లైక్స్ ఉంటున్నాయి. గండిగుండ రాజబాబాయి గారు పాట పాడితేనంట, వినండి, తెలుసు కదా రాజబాబాయి గారి పాటలో నిన్నే కొలుతున్నయ్యా, అనుక్షణం నిన్నే కొలుతును, తెలీదా? పాట పాడితే ప్రసంగం చేయకుండా, విన్నారా, నక్సల్స్ మారిపోయేవారంట. గవర్నమెంట్ జాబులు రిజైన్ చేసేసేవారంట. ప్రసంగం కూడా కాదు, ఇంకా పాట ఎందుకు? భార్య వదిలేసింది సేవ చేస్తే, సేవ కావాలా నేను కావాలని అడిగితే సేవే కావాలంటే వెళ్ళిపోయింది. ఏం నిర్ణయం తీసుకుంటాడండి? వదిలేసి వెళ్ళి బొబ్బిలి ఆ ప్రాంతంలో మన అయ్యగారు వాక్యం చెప్పడానికి వెళ్తే 2 రోజులు రాజుబాబు అయ్యగారు రావాల్సిన ఫస్ట్ డే అయ్యగారు వెళ్ళారు. అయ్యగారు రావాల్సిన డేట్కి రాజుబాబు అయ్యగారు వెళ్తే ఫస్ట్ డే వెళితే 2 యవనస్తులు వచ్చి, అయ్యా రాజుబాబు అయ్యగారు వస్తాను రాలేదేంటి, రాజుబాబు అయ్యగారు వస్తాను రాలేదేంటి అని అయ్యగారిని అడుగుతున్నారంట. పెద్ద అయ్యగారిని అడుగుతున్నారంట. ఎంతలా అడుగుతున్నారు, మీరు ఎవరు బాబు అని అడిగితే, రాజుబాబు అయ్యగారిని చూద్దామని అయ్యారు, రాజుబాబు అయ్యగారిని చూసి చాలా కాలం అయింది అయ్యారు అన్నారు. ఎవరు బాబు మీరు అని అడిగితే, రాజుబాబు అయ్యగారు పిల్లలమండి మేము అన్నారంట. వాళ్ళ పిల్లలంట ఎక్కడైనా మీటింగ్లో కనబడితే చూద్దామని వెతుకుతున్నారంట. ఎప్పుడూ వెళ్ళిపోయారు, వదిలేసి ఆయన్ని. మరి అలాంటి సమర్పణ కలిగిన దైవజనుడు పాట పాడితే అగ్ని రాదా? ప్రజల్లో కార్యం జరగదా? ఇప్పుడు మనం పాడుతున్న పాటలను అలా పాడేయనా? అసలు సమర్పణతో పాడేవాడికి లైక్స్ లేవు, వ్యూస్ లేవు, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ కూడా లేవు. మేము రాసిన పాట ఎవడో పాడేసుకుంటే మా పేరే పోయి ఆడి పేరు వచ్చేసి పోన్లే ఏదో రంగు రానవటి. నువ్వు చెప్పు చెల్లి, నీకు పాటించినప్పుడు అంత సమర్పణతో పాడుతున్నావా? అంత వైరాగ్యంతో పాడుతున్నావా? డీజెస్ దినకరణ గారు నిలబడి రమ్మాను చున్న అంటే ఎందుకు ప్రజల కళ్ళలో నీళ్ళు వచ్చి? దానికి ముందు 16 గంటల ప్రార్థన, దానికి ముందు 7 గంటల ప్రార్థన. అంత తేలిక పాట పాడడం అంటే. నా చిన్నతనంలో స్టేజ్ మీద ఒక పాట ఇవ్వడం కోసం ప్రియులరా ఎంత ఇబ్బంది పడి తెలుసా? నేను ఒక విషయం తెలుసా, 2000లో రక్షణ పొందాను. నేను 2000లో నాకు పాతోళ్ళు పాట పాడే ఫ్లేవర్ తెలుసు, ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ కూడా తెలుసు. కానీ దేవుని కృపను బట్టి నేను ఆ పాత ట్రెండే ఫాలో అవుతున్నాను. అందుకే పెద్ద నచ్చట్లేదు ప్రజలకు, అయినా పర్వాలేదు. ఆ ఫ్లేవర్ నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ కూడా, పోకడ కూడా తెలుసు. ఇంతగా వాక్యముతో కడగబడిన కళ్ళతో, వాక్యముతో కడగబడిన నోటితో, వాక్యముతో కడగబడిన దేహముతో ఆ బలిపీఠం మీదకి వచ్చి సమర్పణలోకి వచ్చి పాట పాడితే యెహోవాకి ఇంపైన సువాసన అంట. ఆయనంట అని పిలుస్తాడంట. మీకు ఒక చిన్న మాట చెప్పనా, శవం కాలకుండా ఉండాలి, కానీ సగం కాలిన శవం దరిద్రమైన కంపు కొడుతుంది. మీరు బాధపడి అంటే సగం సమర్పణ చాలా చిరాగ్గా ఉంటుందండి. ఒక చిన్న పాక వేసుకుని యేసన్న గారు ఒక మాదిరి సేవ చేస్తున్నప్పుడు ఆ పాప ఎగిరిపోయి అవన్నీ ఎగిరిపోయి అంత ఎగిరిపోతే వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వచ్చి అన్నారంట, ఎందుకు నీకు తిప్పలు, పెళ్ళి లేకుండా పెడాకులు లేకుండా ఏమీ లేకుండా ఈ జీవితం ఎందుకు, వచ్చాయి మన దగ్గరికి వచ్చాయి, బోళ్ళని వ్యాపారంలోనే చూసుకుంది. కానంటే ఆయన ఒక మాట అన్నాడంట, సగం జీవితం నాది బలిపీఠం మీద కాలిపోయింది, మిగతా జీవితం కూడా యేసయ్య కోసం కాలిపోవాలి, కానీ నేను వెనుదిరిగి. నువ్వు చెప్పు దేవుని బిడ్డ, నిజంగా నీ జీవితంలోంచి ఆ స్వీట్ పెర్ఫ్యూమ్, ఆ మధురమైన సువాసన వస్తుందా? పరిమళ వాసన వస్తుందా? పౌలయ్య గారు చెబుతున్నారు, అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కోసం తను తాను బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు.
మీరు కూడా ప్రేమ కలిగి అలా నడుచుకోండి. నీ సాక్ష్యం ఎత్తితే పరిమళ వాసన రావాలి, నీ కోసం చెబితే పరిమళ వాసన రావాలి, సంఘములో ఉన్నవారికి కూడా, తోటి వారికి కూడా పరిమళ వాసన రావాలి. నేను ఒక మాట చెప్పనా, వినాలి. సంఘములో తోటి వారి దగ్గర నీకు పరిమళ వాసన రావాలి. ఫస్ట్ సంఘంలో నీకు సాక్ష్యం ఉండాలి, పాస్టర్ గారి దగ్గర సాక్ష్యం ఉండాలి, తోటి వారి దగ్గర. సమూయేలు తన సంఘంలో తానున్న చోటే సాక్ష్యం సంపాదించుకుని, తానున్న చోటే ఎదిగాడు, తానున్న చోటే జాగ్రత్తగా బ్రతికాడు, తానున్న చోట సొంత సంఘములో పేరు సంపాదించుకున్నాడు, సొంత సంఘములో సాక్ష్యం సంపాదించుకున్నాడు, సొంత సంఘములో ఎదిగాడు. చివరికి ఏమైపోయిందో తెలుసా? సమూయేలు యొక్క సాక్ష్యం దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా ఉన్నాడని ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. ఇదే సాక్ష్యము వీళ్ళ శిష్యుడైన దావీదు గారికి కూడా వచ్చింది. ఆయన శిష్యుడే కదండి, వచ్చింది. దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా దావీదును దేవుడు హెచ్చించాడు, విజయం ఇచ్చాడు, తల పైకెత్తాడు. నలుదిశలా నెమ్మది వచ్చింది ఆయనకి. ముందు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి సాక్ష్యం? మా పాస్టర్ గారు నన్ను గుర్తించట్లేదండి, మా సంఘంలో సాక్ష్యం ఉండట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదండి. నువ్వు సాక్ష్యం సంపాదించుకో ఫస్ట్. మీ తండ్రి దగ్గర, మీ తల్లి దగ్గర, నీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర, మీ సంఘములో ఫస్ట్ సాక్ష్యం. ఒక్కొక్కటి సంఘంలో సాక్ష్యం ఉండదు, పాస్టర్ గారి దగ్గర సాక్ష్యం ఉండదు, ఆత్మీయ తండ్రితో సమాధానం ఉండదు, దేశమంతా తిరిగేస్తున్నాను, సేవ చేస్తున్నాను, జావ చేస్తున్నాను అంటే ఎవరికి కావాలి? నీ దగ్గర సాక్ష్యం లేకపోతే ఫస్ట్ ఇక్కడ సంపాదించాలి ఫస్ట్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? వీటిని గమనించండి, ఈ విషయాలను మీరు గమనించండి. అప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన. 17 కూడా చదువుతారా? 17 చదవండి. దహింపవలెను, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హల్లెలూయా. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అసలు మనం సరైన ఇంపైన ప్రైజ్ అండ్ వర్షిప్, సరైన ఆరాధన, సరైన సువాసన వస్తే దేవుడు అంట నిబంధన చేసేస్తాడంటండి. ఏకంగా ఏం చేస్తాడంటండి? ఆదికాండం 8:21 చదవండి. యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి నరులను బట్టి భూమిని మరలా శపించను. చూడండి, దేవుడికి ఒక ఇంపైన సువాసన వస్తేనంట ఒక నిబంధన చేసేసాడు. ఇంకా అన్నిసార్లు అలా చేయనులే, భూమిని అలా శపించనులే, వాళ్ళ ఆలోచన చెడిపోయినాయి అని ఒక నిబంధన చేసి కాలాలు పెట్టాడంట. అప్పుడు మీరు చదివితే అక్కడ కాలాలను నిర్ణయించాడంటాడు. ఏం చేశాడు వినాలి. ఏం చేశాడు నోవాహు అంటే? చూడండి, మీరు 20 చదవండి. ఇప్పుడు 8:20 చదవండి. పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసి, ప్రైజ్ ది లార్డ్. ఏ పక్షులంట, ఏ జంతువులంట అని అడిగితే పవిత్రమైనవి. అది మీకు ఎప్పుడైనా గమనించారా? పవిత్రమైన ఆరాధన జరిగితే, పవిత్రంగా మనం దేవుని స్తుతిస్తే, పవిత్రమైన ఇంపైన ధూపం వెళితే దేవుడు ఏదో ఒక నిబంధన చేస్తాడు. అందుకే ఆరాధన చేస్తే ప్రియులారా ఏదో కార్యం జరిగితే. పౌలు శీలలు బాగా నలగొట్టబడ్డారు. నా వైపు చూడండి, కొట్టేశారు, బేడీలు వేశారు, వాళ్ళకి సంఖ్యలు బిగించేశారు. బహుశా రాత్రి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, ఆ బేడీలు ఉన్నాయి కదా, ఆ బేడీలు తెల్ల కొట్టుకుంటున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎలా కొట్టుకుంటున్నారు. ఒక మాట చెప్పమంటారా? మరలా పౌలు గారిని వేయడానికి జైలే లేకుండా దేవుడు బదులు కొట్టేశాడు. తీసుకెళ్ళి మరలా వేద్దామంటే లేదు. ఇప్పుడు పౌలు గారిని జైల్లో వేసినందుకు నష్టం కలిగిందా, దీవెన కలిగిందా? చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడండి, ఏమనంటే ఇలా జైలు బద్దలైపోయిన తర్వాత జైలు అధికారి వచ్చి తను పొడి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పౌలు గారు అన్నారు, కంగారు పడకండి, ఎవరూ వెళ్ళిపోలేదు, ఖైదీలందరూ ఉన్నారు. పౌలు గారు ఆ రాత్రి జైల్లో ఉండి ప్రార్థన పాట పౌలు శీల చేశారు కదా, వినండి. మరి చేస్తే ఆ ఖైదీలు వెళ్ళలేదని పౌలు గారికి ఎలా తెలిసింది? నేను చెప్పనా?
ఆత్మలో గ్రహించాడు. సంఖ్యలు ఊడిపోయిన విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే అసలు ఖైదీ ఉంటాడండి, ఎప్పుడు పారిపోదామని చూస్తాడుగా, ఒక్కడు కూడా పారిపోలేదంట. బహుశా నేను అనుకుంటున్నాను ఆ జైలు అధికారు వచ్చి ఇది ఎంతవరకు నిజమో అని బహుశా అంటున్నాను, అందుకే అందులో లేదు. ఓ పుస్తకం పట్టుకొచ్చి అటెండెన్స్ వేసి ఉంటాడు, అందరు ఉన్నారు లేదా. ఏం చేసి ఉంటాడో ఇలా అని ఉంటాడు, బహుశా 302 అని ఉంటాడు. వాడు అంటున్నాడు అక్కడ ప్రజెంట్ సార్ అంటాడు. ఈ జైలు అధికారి వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, రే నిన్ను భయంకరంగా కొట్టేసి భయంకరంగా హింసించేస్తే ఓసలుంచుకుని మరి వెళ్ళిపోయావు కదరా జైల్లోంచి, ఇప్పుడు ఎందుకున్నావురా అని అడుగుతున్నారు. ఎవరో జైలు అధికారి. మనోడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఖైదీ ఏమని తెలుసా, సార్ మీరు కొట్టినా ఏం చేసినా ఎంతలా హింసించినా నాకు మాత్రం ఉండాలని లేదు, ఓసలుంచుకుని వెళ్ళిపోవాలనే ఉంది. కానీ వీళ్ళిద్దరూ పాట పాడుతుంటే లోపల ఏదో జరిగిపోయి సంఖ్యలు ఊడిపోయి మారు మనసు పొందేసి దేవుని కోసం బ్రతకాలనిపిస్తుంది సార్ అని చెప్పి. హల్లెలూయా. 402 అని మళ్ళా తీసాడు అటెండెన్స్ రిజిస్టర్. తీస్తే వాడు అంటున్నాడు ప్రజెంట్ సార్ అంటున్నాడు. జైలు అధికారి అడుగుతున్నాడు, ఏంట్రా ఊరు నిన్ను భయంకరంగా హింసించేసి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కొట్టినా కూడా గోడకి కన్నం పెట్టుకుని మరి వెళ్ళిపోయావు కదరా, మరి ఇప్పుడు ఎందుకున్నావురా అని అడిగితే అంటున్నాడు అతను, సార్ మీరు ఎంత కొట్టినా గోడ కన్నం పెట్టుకుని వెళ్ళిపోయి ఉండాలనిపించలేదు, ఎవరినో కూడా పొడి చేయాలనిపించింది, మిమ్మల్ని కూడా పొడి చేయాలనిపించింది, చెప్పలేదు కానీ వెళ్ళిపోవాలనిపించింది. కానీ వీళ్ళిద్దరూ పాట పాడుతుంటే నా లోపల ఏదో కార్యం జరిగిపోయింది, ఇంకా ఎవరిని పొడవాలని నాకు అనిపించట్లేదు. ఒక విలువైన మాట చెప్తాను, పౌలు శీలలు ఆరోగ్యంగా ఉన్నారా, షూట్ వేసుకున్నారా, టై కట్టుకున్నారా, మంచి డ్రెస్అప్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని వచ్చి ఆరాధన చేస్తున్నారా, నలగొట్టబడిపోయారు, భయంకరంగా కొట్టబడిపోయారు. ఒక మాట చెప్తాను వినండి, నలిగిన హృదయంలోంచి, కొట్టబడిన హృదయంలోంచి, గాయపడిన హృదయంలోంచి వచ్చిన పాట ఆరాధన ఏం చేస్తా తెలుసా, దేవుని సింహాసనాన్ని కదిలించేస్తాడు ప్రియులారా. గట్టిగా అల్లు చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడు ప్రియులారా, పరలోకం నుండి సింహాసనం మీద కూర్చున్నంట వీళ్ళ కింద పాట పాడుతుంటే దేవుడు అలా తాళం వేసాడంటండి. ఆ తాళం వేసినందుకు జైలు పునాదులు ఏమైపోయినాయి. నేను అంటున్నాను, బద్దలైంది జైలు పునాదులు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఖైదీలు హృదయాల్లో ఆ ప్రాంతాల్లో అపవాది వేసిన పునాదులు ఏమైపోయినాయి అంటే బద్దలైపోయి. నీ ప్రాంతంలో అపవాది పునాదులు బద్దలైపోవాలంటే నువ్వు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. నువ్వే ఒక సజీవమైన యాగంగా, సరైన బలి పశువుగా అండి, ఆంత్ర్యంలో నీళ్లతో కడగబడినట్లుగా, చర్మం వలవబడినట్లుగా, తల తీయబడినట్లుగా, బలిపీఠ మీద క్రమముగా పేర్చబడిన బలి పశువుగా మారిపోతే నీ పాట చాలు మీ ఏరియాని కదిలించేయడానికి, నీ ప్రార్థన చాలు మీ ఏరియాని కదిలించేయడానికి, నీ ఆరాధన చాలు. హల్లెలూయా. ఇప్పుడు యేసన్న గారు ప్రియులరా చిన్న చిన్న మాటలు చెప్పేవారు, ప్రసంగాలు చేసేవారు, పాటలు పాడు. ఆయన పాటల ద్వారా ఎంతమందిని కదిలించేసాడండి. ఒకసారి జఫన్ నన్ను అంటున్నారండి, భీమవరంలో మేము ఒక లాడ్జిలో ఉంటా అంటున్నారు, నాన్న చిన్న పాట పాడు 2 మాటలు చెప్పి 2 లక్షల మంది సంపాదించేశాడు నాన్న. అయ్యి బాబు ఆయన మామూలు దైవజంటు కదా నాన్న అంటున్నారు. అన్న భీమవరంలో మేము అందరూ ఒక లాడ్జిలో ఉంటే అన్నారండి, చిన్న పాటలు పాడాడు నాన్న, 4 మాటలు చెప్పి ఇన్ని వేల మందిని నడిపించేశాడు నాన్న. ఆ చిన్న పాట వెనకాల ఎంత సమర్పణ ఉంది, ఆ మాటల వెనకాల ఎంత సమర్పణ ఉంది. చాలామంది స్పీకర్లు ఉంటారు కానీ విశేషమైన జనాదరణ కలిగిన స్పీకర్ అండి ఆయన. ఏ ప్రాంతం కొత్త కుట్ల కింద వెళ్ళిపోయారండి జనం. హల్లెలూయా. నీకు ఆ సమర్పణ ఉంటే నీ ప్రాంతాన్ని నువ్వు కదిలించడం పెద్ద కష్టమా? ఒక సమర్పణ కలిగిన యవ్వనస్తుడు, ఒక సమర్పణ కలిగిన యవ్వనస్తురాలు ఉంటే, హల్లెలూయా, డెడికేషన్ కలిగిన వాళ్ళు పాట పాడితే, సమర్పణ కలిగిన వాళ్ళు పాట పాడితే, సమర్పణ కలిగిన వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే, సమర్పణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే. భువనగిరిలో సెమినార్ జరుగుతున్న 1600 మంది వచ్చారండి. మేరకు వచ్చి, రామగుండం మేరకు వచ్చి, ప్రేమ కలిగిన తండ్రి అంటారు. నేను ఒక మాట చెప్పనా, 5 నిమిషాల్లో ఆ మొక్కకు వాతావరణం అంతా మారిపోయిందండి. నువ్వు 150 పాటలు పాడేస్తే ఎవరికి కావాలి సమర్పణ లేకుండా, ప్రతిష్ఠిత లేకుండా? నీ పాట ద్వారా ఎవరన్నా, నేను అంటాను పాత నిబంధనలో బలిపీఠ మీదకి అగ్ని వచ్చేది ఆ అర్పణ అంగీకరించబడాలంటే. క్రొత్త నిబంధనలు నువ్వు మైకి పెట్టుకుని యేసయ్య అంటే వాతావరణం అంతా మారిపోయి ఒక పొగలాగా నిండిపోయి ఆత్మ సంబంధమైన వాతావరణం రావాలి.
అలా రావాలంటే సజీవమైన యాగముగా శరీరమును సమర్పించి క్రీస్తువలే శ్రమలు సహించి క్రీస్తుని చాటించుటే ఆరాధన, క్రీస్తు ప్రేమను చాటించుటే ఆలాపన, ఆరాధన ఆలాపన. హల్లెలూయా. సజీవ యాగంగా మనం సమర్పించేసుకుని నీ జీవితం నుంచి ఈ పూటైనా ఇన్ని రోజులు కూడికల తర్వాత ఈ ముగింపు కూడికలో ఆ క్రీస్తు, ఆ ఫ్లేవర్, ఆ మాధుర్యత బయటికి రావాలని ఆశపడుతున్నావా? ఆశపడితే ఒకటి మీరు నిర్ణయం తీసుకో, తల తీయబడాలి. మన తల తీసేసి ఈ ప్లేస్లో దేవుని తల పెట్టాలి. అక్కడి నుంచి ఆలోచన, నీ శిరస్సులోంచి ఆలోచనలు రాకూడదు. తల తీయాలంటే గుర్తింపు కోరుకోకూడదు. రెండోది, చర్మం వలవబడాలి. శరీర క్రియలను ఏమైపోవాలి? పోవాలి. మూడోది, ప్రతి అవయవాల దగ్గరికి, ప్రతి చోటకి నీళ్లు వెళ్ళాలి. అవి సజ్యం కడగబడిపోవాలి. నీ గుండె కడగబడాలి, కళ్ళు కడగబడాలి, చెవులు కడగబడాలి, నోరు కడగబడాలి, నీ దేహం అంతా కడగబడాలి, శుద్ధి చేయబడాలి. కట్టెలు క్రమంగా పేర్చబడాలి. అంటే క్రైస్తవ జీవితానికి క్రమము లేని కట్టెల మీదకి అగ్ని వస్తుందా? కట్టెలు క్రమంగా పేర్చబడాలి. అంటే ఒక క్రమబద్ధమైన జీవితం నీకు ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదవ, అమాస్కి ఒకసారి, పొన్నానికి ఒకసారి, దెయ్యం కల్లోకి వస్తుందని బైబిల్ చదవడం కాదు. కొంతమంది దెయ్యం కనబడితే తప్ప ఏసు రక్తం చెప్పరు. అలా ఏసు రక్తం చెప్పాలంటే ఏం కనబడాలి? చెట్టు మీద దెయ్యం, నాకేం భయం, ఏసు రక్తం చేయమంటారు. అప్పుడు హల్లెలూయా. నిత్యము శుద్ధి చేసుకోవాలి, నిత్యము ఆరాధన చదవాలి, నిత్యము ఆరాధన చేయాలి, నిత్యము బైబిల్ చదవాలి. నీ జీవితం, నీకు ఒక మాట చెప్పాలి, నీ మోకాళ్ళు ఆటోమేటిక్గా ప్రేయర్కి అలవాటు పడిపోవాలి. నీ కళ్ళు వాక్యానికి అలవాటు పడిపోవాలి. నీ అంతరంగ పురుషుడు వాక్యము మేత కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు దొరుకుతుందా వాక్యం? మీకు ఒక ఖరీదైన మాట ఒకటి చెప్తాను, వినండి. ఏంటో తెలుసండి? బైబిల్ రాయించింది పరిశుద్ధాత్ముడే, మనలో ఉన్నది కూడా పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్ముడు ఒకటే. అందుకే అడగాలి, బైబిల్ చదువుతున్న పరిశుద్ధాత్ముడా, ఇది రాయించింది మీరే, నా హృదయంలో ఉన్నది కూడా మీరే, ఈ లేఖనాలు నాకు అర్థమయ్యేటట్టుగా నాకు బోధించవా అని అడగాలి. అందులో ఉన్న లోతైన విషయాలు తెలిసేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు దావీదు కళ్ళు పాపం చేసినాయి, ఒకప్పుడు ఆ కళ్ళు సజీవయాగంగా సమర్పించబడలేదు, ఒకప్పుడు ఆ కళ్ళు ఏది పడితే అది చూసే ప్రియులారా. చాలా మంచి కళ్ళే. ఎలాంటి కళ్ళో తెలుసా? సింహం వస్తుంటే, ఎలుగుబంటి వస్తుంటే, సింహం వెనకాల, ఎలుగుబంటి వెనకాల ఉన్న శత్రువును చూసిన కళ్ళు అంట దావీదు కళ్ళు. అలాంటి కళ్ళు చూడకూడని దృశ్యాన్ని చూస్తుంది. ఇంకా దావీదు ప్రేయర్ మారిపోయింది. ఏమన్నా తెలుసా? అయ్యా, ఒకప్పుడు నా కళ్ళు తేడా చూసి తేడాగా ఉన్నాయి కాబట్టి ఇంకా అలాంటిది చూడకూడదు. నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవా. ఒకసారి చెడు చూసి దానికోసం జీవితకాలం అంతా పశ్చాత్తాపడిన కళ్ళవి. ఇంకే కళ్ళు చెప్పమంటారా? అది చూసినందుకు దారల్లాగా, సెలయేరులాగా, ఒక నదిలాగా అందులోంచి నీళ్లు కారుతానే ఉన్నాయి. పరుపు తేలిపోయేటట్టుగా ప్రార్థన చేశాడంట. తప్పైతే ఒకసారి చేశాడు, కానీ ఆ కళ్ళుకి ఇంకా విరామం లేదండి. ఒక మాట చెప్పనా, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఒకసారి ఏది పెడితే అది పాపాన్ని వెతికిన కళ్ళు ప్రియులారా, తన వృద్ధాప్యమందు ఒక స్త్రీని తను వెట్టగలిగించడానికి తన కౌగిట్లోకి పంపిస్తే చిన్న పాపం కూడా చేయలేదండి. దావీదు జీవితం ఎలా మారిపోయిందో చూసారా ప్రియులారా? ప్రైజ్ ది లార్డ్. ఈ పూట ఒక్క మాట, చెల్లి తమ్ముడు, నాకెందుకో ఇక్కడ చాలా మంది సమర్పణ కలిగిన వారిని దేవుడు లేపబోతున్నాడని ఒక ప్రేరణ కలుగుతుంది. ఈ ఏలేశ్వరం మారాలంటే అలాంటి ప్రతిష్టత కలిగిన వారు కావాలి, సమర్పణ కలిగిన వారు కావాలి. 127 సంస్థానాలు బబులోన్లో ఉన్నా ప్రియులారా, వీళ్ళు లోపము లేదంట, తేడా లేనోళ్ళు అంటండి. ఏది పడితే తినేసి రకం కాదంట, ఎలా పడితే అలా బ్రతికే రకం కాదంట. చరిత్రకారులు చెబుతున్నారు ఏంటో తెలుసా? ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళ సమర్పణ అంట 120 దేశాలని ప్రభావితం చేసిందంట. ఎన్ని దేశాలండి? వాళ్ళ సమర్పణ. అగ్నిగుణంలోకి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడిన సమర్పణ. ఒక్కలో
ఒక్కల సంఘములు ఎలాంటి వాళ్ళు ఉంటే, ఒక్క పురుషుడు, ఒక స్త్రీ, ఒక సమర్పణ కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే ప్రియులారా చాలండి. ఈ మందిరానికి వాళ్ళే స్తంభాలు, వాళ్ళు ఈ ప్రాంతాన్ని మోసేయడానికి వాళ్ళే స్తంభాలండి, వాళ్ళే పిల్లర్స్ అండి. ఆమేన్ చెప్పండి. నిలబడతారా? అడుగుదామా? అందరూ లేచి